ప్రభు నామానికి స్తోత్రం. మీరంతా బాగున్నారా? మందిర దర్శనం ఒకటి చెప్పి, మరి స్థానిక మందిరం యొక్క ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ మందిర దర్శనం మనమంతా కలిగి ఉండడం మంచిదని నేను యోచించి ఈ భాగాన్ని ఎంచుకున్నాను. దీన్నే మీకు వివరిస్తాను. జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9 వచనాలు మార్చి చదువుదాం. నేనొక వచనం చదువుతాను, మీరొక వచనం గట్టిగా చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఓ అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అని అనుకుంటిని. నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అందరం కలిసి చదువుదాం. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. నీ దాసుడు మా సోదరుడు రవి గారు సంఘములో బాధ్యత కలిగిన సహోదరులు సోదరీలు ఏర్పాటు చేసిన ఈ 3 దినాల మంచి సభలలో 2 దినములు మా మీద నుంచి దుర్లాయి. 3వ దినం పగటిపూట నీ పాదాల చింత మేము కూర్చున్నాం. మా అక్కర కొలది మా అవసరమును బట్టి నీ వాక్యములో నుంచి మాతో మాట్లాడుదురని మాకు వినబుద్ధిని పుట్టించండి. గ్రహించు హృదయం మాకు దయచేయండి. మేలుతో మమ్మల్ని నింపండి. పెట్టుకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు బహుగా మా మధ్య హెచ్చించబడినట్లు కృపాకార్యం చేయండి. మా బలహీనతలలో నీ బలము పరిపూర్ణము చేయుదురని, నీ దాసులు పడుతున్న ప్రయాసకు తగిన ఫలమిస్తారు అని యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్లో అనేక దర్శనాలు గ్రంథస్థం చేయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో అనేక దర్శనాలు గ్రంథస్థం చేయబడ్డాయి. అయితే ఈ దర్శనాలలో కొన్ని దర్శనాలకు గొప్ప దర్శనాలు అంటారు. అన్ని దర్శనాలు గొప్పవి కావు. ఏవి గొప్ప దర్శనాలు అంటే, దేవుని గొప్పతనం కనబడే దర్శనం అది గొప్ప దర్శనమే. దేవుని యొక్క మహిమ కనబడే దర్శనం అది గొప్ప దర్శనమే. దేవుని యొక్క కృప కనబడే దర్శనం అది గొప్ప దర్శనమే. దేవుని పరిశుద్ధత కనబడే దర్శనం ఇది గొప్ప దర్శనమే. ఇలాంటి దర్శనాలను ప్రియులారా గొప్ప దర్శనాలు అంటారు. దేవుని గొప్పతనం, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క కనికరం, కృప, ఇవన్నీ కనబడేటువంటి దర్శనాలను గొప్ప దర్శనాలు అంటారు. ఇలాంటి దర్శనాలు చూసిన దైవజనుల్లో యెషయా అగ్రగణ్యుడు అని చెప్పాల్సి ఉంటుంది. అలాగనే యెహెజ్కేలు కూడా గొప్పవాడే అని చెప్పాల్సి ఉంటుంది. తరువాత జకర్యా కూడా దర్శనాల ప్రవక్త అని అతనికి పేరు. అతని సేవ నిండా దర్శనాలే. కనుక అన్ని దర్శనాలు గొప్పవి కావు. కానీ దేవుడు అనుగ్రహించిన ప్రతి దర్శనము లోపల ఏదో ఒక సందేశం దేవుని పిల్లలమైన మనకుంటుంది. దాన్ని సంపాదించుకోవచ్చు.
కానీ దేవుని గొప్పతనం, దేవుని మహిమ, దేవుని పరిశుద్ధత, దేవుని కృప, ఇలాంటివి కనబడే దర్శనాలు ఏమైతే ఉన్నాయో అంటారు. అయితే అలాంటి గొప్ప దర్శనాలు అనేకములు బైబిల్లో ఉండగా, ఈ దర్శనాలన్నిటికీ కిరీటం వంటి దర్శనం ఈరోజు మనం చదువుకున్న 9 వచనాల్లో ఉన్న దర్శనం. దీనిని ఏమంటారనంటే ద క్రౌన్ ఆఫ్ విజన్స్. దర్శనములకే ఇది కిరీటం వంటి దర్శనం అన్నారు. ఎందుకు ఈ పిలిపిచ్చినారు? ఈ దర్శనాలకే కిరీటం వంటి దర్శనం అని ఈ దర్శనాన్ని ఎందుకు అన్నారు అంటే, ఇది పుట్టుకతో ఈ దర్శనం రాయటం ముగించబడింది. గమనించారా? 6వ అధ్యాయం 1వ వచనములో ఉంటుంది, రాజైన బుజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని చావక్కడుంది, మరణం అక్కడుంది. మీరు ఇదే 6వ అధ్యాయం 13వ వచనంలో చివరిలో చూడండి, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన, చెప్పండి ఏమి, చిగురు పుట్టును. పుట్టుకతో ముగించబడింది. మరణముతో వ్రాయటం ఆరంభించబడి అది పుట్టుకతో ముగించబడింది. అంటే మరణమే ముగింపు కాదు, దాని వెనుక జీవముంది అనేటువంటి అర్థం ఈ దర్శనం మనకు తెలియచేస్తూ ఉంది. గనక ఇది దర్శనాలకే కిరీటం వంటి దర్శనము అన్నారు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటనంటే, ఈ దర్శనం ప్రియులారా చూచిన దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో గడగడాలాడవలసి వచ్చింది. అయ్యో నేను నశించితిని అన్నాడు. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితనని దేవుని సన్నిధిని గడగడలాడిపోయాడు. కొంతమంది దైవ దర్శనాలు పొంది వీళ్ళు గడగడం మాట, అవ్వడం మాట ఒక పక్కన పెడితే, వీళ్ళు గనగన మోగే కొంచులాగా మేము ఎన్ని దర్శనాలు చూసామో తెలుసా, దేవుడు మాకు దర్శనమిచ్చాడంటే మేము అతి భక్తులు తెలుసా అన్నట్టుగా ఉప్పొంగిపోతారు. ప్రియులారా వినండి, నిజంగా దైవ దర్శనం పొందినవాడు వాడు ఉప్పొంగడ కానీ దేవుని పాదాల దగ్గర విరిగిపోయి పడిపోతాడు. అది గొప్ప దర్శనం యొక్క లక్షణం. ఈ దర్శనము చూచిన దైవజనుడు దేవుని పాదాల చెంత పడ్డాడు. అందుకే ఇది గొప్ప దర్శనము అన్నారు. ఇది రెండో కారణం. మూడవ కారణం ఏంటంటే, ఈ దర్శనములో పాపక్షమాపణ సందేశం ఉంది. ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ దోషము తొలగిపోయెను, నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను అని ఆ శరాపులలో ఒకడు పాపక్షమాపణ సందేశాన్ని అందించాడు. అందుకని ఈ దర్శనములో పాపక్షమాపణ వర్తమానం ఉంది గనక ఇది గొప్ప దర్శనము అన్నారు. ఈ 3 కారణాల చేత ఈ దర్శనం గొప్ప దర్శనం అయ్యింది. మరణముతో ఆరంభించబడి జీవముతో ముగించబడింది. ఈ దర్శనము చూచిన దైవజనుడు ఉప్పొంగలేదు గాని దేవుని సముఖమందు పగిలిపోయాడు. ఈ దర్శనములో పాపక్షమాపణ సందేశం ఉంది అని మనము గమనించాలి. అందుకే దీన్ని గొప్ప దర్శనం అన్నారు. అయితే ఇంతకీ దర్శనములో ఏం కనబడింది ఈయనకు అంటే, ఈ దర్శనములో కనబడింది మొదటగా మందిరము కనబడింది. మందిరము కనబడింది. అందుకే మందిర దర్శనం అన్నాను. ఈ మందిర 2వ వార్షికోత్సవం సందర్భంగా వేల్పూరు ఈ వీరభద్రపురం సంఘస్థులకు దేవుడు మీకు అనుగ్రహించిన మందిరం యొక్క దర్శనం మీకు కలగాలి. ఈ రోజున మీతో పాటు మేము కూడా చేరి వచ్చిన మాకు కూడా ఈ మందిర ప్రత్యక్షత, ఈ దర్శనం మనకందరికి అర్థం కావాలి. కనుక అది వివరిస్తాను, నిదానంగా బాగా వినండి. మొదటి మాట మందిర దర్శనం. రెండవది ఏం కనబడింది ఈ దర్శనములంటే, మందిరమునకు చెందిన దేవుడు కనబడ్డాడు. మందిరమునకు చెందిన దైవ దర్శనం కనబడింది. అందుకే ఇది గొప్ప దర్శనం అన్నారు. ఇది రెండో సంగతి. ఈ మందిరానికి చెందిన దేవుడు ఎవరు, మనకి ఏ మేరకు ఆయన అర్థమైనాడు అనేది తర్వాత మనం చూద్దాం. కానీ మూడవ సంగతి ఏంటనంటే, ఈ దర్శనములో దైవజనుడు చూచింది మందిర సభ్యుల దర్శనము చూచాడు. 3 మాటలు: మందిర దర్శనం, మందిరమునకు చెందిన దేవుని దర్శనం, మూడవది మందిరానికి చెందిన సభ్యుల దర్శనం. ఈ 3 ఈ రోజున మనం నిదానించి మన ఆత్మీయ కన్నులతో చూడగలిగితే యెషయాలాగా మనం కూడా గొప్ప పరివర్తన చెంది దీవించబడతాం. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి,
ఈ మూడు ఆ దర్శనములో చూచిన యెషయా అతను వ్యక్తిగతంగా ఉజ్జీవించబడ్డాడు. వ్యక్తిగతంగా దేవుని కొరకు ఒక తెగింపు కలిగిన సేవకుడయ్యాడు. ఎవరు వెళతారు మా నిమిత్తం అని అంటే, ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము అని చెప్పగలిగినాడు. ఇది అతనిలో కలిగిన వ్యక్తిగత బుద్ధి. నువ్వు ఎవరికి చెప్తావో ఆ మనుషులు వింటుమట్టుగైతే వింటారు కానీ గ్రహించరు, చూడమట్టుగైతే చూస్తారు కానీ తెలుసుకోరు. వాళ్ళ హృదయం కువ్విపోయింది, వాళ్ళ చెవులు మందమైపోయినాయి. అలాంటి వారి మధ్యకి పంపిస్తానంటే అయినా వెళతానన్నాడు. నువ్వు పంపితే వాళ్ళు వింటే ఎంత, వినకపోతే ఎంత? నువ్వేది చెప్పమన్నావో చెప్పి వెళ్ళిపోతాను, కానీ ఎంతవరకు ఇలా జరుగుతుంది దేవా అంటే దాని కారణాలు చెప్పాడు ప్రభు. తర్వాత 10వ వచనం నుంచి. అయితే ఈ ఉదయకాలం నా సందేశం ఏంటనంటే, మీ మందిర 2వ వార్షికోత్సవం సందర్భంగా కదలని ఆ మందిరం ఏంటో అర్థమైంది, కదులుచున్న ఈ మందిరాలేంటో అర్థమైంది. మందిరము అంటే ప్రతిష్ఠించబడిన స్థలమని అర్థం కదా. మందిరము అంటే భక్తి నేర్చుకుని భక్తి చేసే స్థలము కదా. మందిరము అంటే విధులు నిర్వహించబడే స్థలము కదా. మందిరం అంటే మరణాలు కనబడే స్థలము కదా. మందిరం అంటే దేవుణ్ణి చూపించే స్థలము కదా. అది నిన్నటి రోజున ప్రసంగం మర్చిపోతారేమని మరోసారి తిరగతోడేనంతే 5 సంగతులు. ఈ రోజున సందేశం ఏంటనంటే, మందిరం యొక్క ప్రత్యక్షత లేదా మందిరం యొక్క దర్శనం చూడాలి. ఈ మందిరానికి చెందిన దైవ దర్శనం చూడాలి. ఈ మందిరానికి చెందిన సభ్యుల దర్శనం చూడాలి, పొందుకోవాలి. అదే ఈ మధ్యాహ్నం నేను చెప్పే నా సందేశం. రండి, మొదటి మాట చెప్తాను, మందిర దర్శనం. యెషయా చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమి కనబడిందట? చదువుతున్నాను చూడండి. 6వ అధ్యాయం 1వ వచనంలో చివరి మాట, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అని రాసి ఉంది. అమ్మా వింటున్నారు కదూ? ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అని రాసి ఉంది. మళ్ళీ 4వ వచనములో, వారి స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అని రాసి ఉంది. మందిరం, దేవాలయం. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, యెషయా ఆ దర్శనము చూడగా అతను కనబడింది దేవాలయం లేదా మందిరం. అయితే ఒక ప్రశ్న, ఏమి చూచాడు గనక మందిరం అనుకున్నాడు? ఏమి చూచాడు గనక దేవాలయం అని అనుకున్నాడు? అమ్మ వింటున్నారా? అక్కడేమైనా శిలువాకారం పైన పెట్టారని అనుకుందామా? అప్పటికి శిలువ యొక్క ప్రత్యక్షతే లేదు కదా. పోనీ అక్కడేమైనా వాక్యాలు గోడలకు రాశారనుకుందామా? లేదు లేదు. అప్పటికి వాక్యాలు రాసే నానుడి అలవాటు మనకే వచ్చింది. ఆ రోజుల్లో అది లేదు కదా. మరి దేని చూచి అతను మందిరం అనుకున్నాడు అని అంటే, మోషే చేత నిర్మించబడిన ప్రత్యక్ష గుడారపు నమూనాకు సొలొమోను చేత నిర్మించబడిన దేవాలయపు ఇవ్వండి ఒక క్రమం ఆనాటికే ముందు గనక అది చూడగానే దేవాలయము అని గుర్తుపట్టాడు. ఇప్పుడు చెప్తాను వినండి. దేన్ని దేవాలయం అని అనుకోవచ్చు, దేన్ని దేవాలయముగా మనం గుర్తించవచ్చు, దేనిని దేవాలయమని మనం అనవచ్చు, ఇది మీకు అర్థమయ్యేలా చెప్తాను. అప్పుడే దేవాలయమును గూర్చిన ప్రత్యక్షత మనకు దొరికినట్టు లెక్క. నేను సేవకొచ్చిన తొలి రోజుల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి నేను సేవ మొదలుపెట్టినప్పుడు మా సేవలో మేము ఆరాధన కూడుకునే చోటు ఒక మామిడి చెట్టు నీడ. మాకు అదే మందిరం అనిపించింది. మరి నా విశ్వాసులు ఎవరంటే, నా భార్య నా మొదటి విశ్వాసి, మా ఇంట్లో పనిచేసే ఒక చిన్న పిల్ల, ఒక 14 సంవత్సరాల చిన్న పాప, అది నా సంఘస్థురాలంతే. నా భార్య ఇచ్చే దశంభాగమే ఆ నెలంతా నేను సేవలో తిరగడానికి నాకు ఒక పెద్ద కానుకగా ఉండేది ఆ రోజుల్లో. మామిడి చెట్టు మీకు మందిరం అనిపించిందా? అవునది మందిరం అనిపించింది నాకు. నిజముగా అక్కడ మందిర సన్నిధిని మేము అనుభవించాం. ఎందుకో చెప్తాను వినండి. మందిరం అంటే దేన్ని చూచి మందిరం అనుకోవాలో చెప్తాను. ఈ రోజున మనకున్న ఒక దురలవాటు ఏంటనంటే, పెద్ద గుడి కడితేనండి, అందులోకి మనం వెళ్ళిపోతేనండి దేవుడు దీవించేస్తాడంటండి. ఆ గుడికి పోదామా? వింటున్నారా మీరంతా? పెద్ద గుడి కడితే అది గుడి కాదండి. గోపురాలు కడితే అది మందిరం కాదండి. మందిరం అనే దానికి చాలా ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి.
అక్కా చెల్లి తమ్ముడన్నా బాగా వినండి. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను. మీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి కోకినాడ ఎక్స్ప్రెస్లో కొంతమంది హైదరాబాదు శనివారం తగలడుతుంటారు. మీరు ఎక్కడగరా పోతున్నారంటే కోకట్పల్లి అంట. అమ్మ వింటున్నారా? ఎక్కడ పోతున్నారు? లింగంపల్లి వరకు టికెట్ తీసుకున్నారట, కోకట్పల్లిలో దిగుతారట. ఏమిరా బాబు ఎక్కడికి పోతున్నారు మీరంటే 52 రోజుల్లో కట్టారట. పెద్ద గుడండి, 10,000 మంది 20,000 మంది వస్తారండి, పరలోకంలాగుంటుందండి అంట. దేన్ని బట్టే పరలోకం అనిపించింది అన్నాను ఒక అతగాడికి. ఇంతమంది వస్తారు కనుక పరలోకం అండి అన్నాడు. నరకానికి అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. నరకానికి పోరాదు, అంతకంటే ఎక్కువ మంది కనబడతారు నీకు అక్కడ. ఈ మంది మనుషులండి వీళ్ళు. జనం ఎక్కడుంటే అదే పెద్ద పరలోకం అనుకుంటారు. మీకు ఆ విషయం చెప్పనా? క్రైస్తవ్యం ఎప్పుడు మెజారిటీ కాదు, ఎక్కువ మందితో ఉండదు. క్రైస్తవ్యం ఎప్పుడు శేషముతోనే ఉంటుంది, అది తక్కువ మందితోనే ఉంటుంది. కనుక ఎక్కువ మంది జనం వచ్చారండి, పెద్ద గుడి కట్టారండి, అక్కడ కూర్చుంటే పరలోకములాగుంటుందండి అని మాయలో పడకండి, మభ్య పడకండి. మా ప్రాంతాల నుంచి ఎవరైనా హైదరాబాద్కి పోయే ముందు అడుగుతారు, అన్న హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము, ఎక్కడ చర్చకి పొమ్మంటారు అని అడుగుతారు. నువ్వు ఉండే స్థలం ఏదో చెప్పు, నాకు చెప్తాను చర్చ అంటాను. వాళ్ళు ఉండే స్థలం చెప్పగానే ఆ స్థలంలో చిన్న గుంపుతో ఉన్న మందిరం ఏదో కనుక్కొని అక్కడ పోరా అని చెప్తాను. అదేంటన్నా అంత తక్కువ మంది మధ్య పంపిస్తున్నావే అంటే, తక్కువ మందిలోకి వెళితే అక్కడున్న సేవకుడు ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడో రక్షించబడ్డావు, నీ సాక్ష్యం ఏంటి, నువ్వు సంఘములు ఇముడుతావా, నువ్వు సంఘములు ఇమడని మనిషివా, నీకు తన సేవలు అందిస్తాడు. నువ్వు కూడా సంఘములను కొంతమందికి ఏ పరిచారకుడుగానో సహోదరుడుగానో సేవ చెయ్యొచ్చు. గుంపులో కలిసిపోతే ఏముంటుందిరా? నలుగురితో నారాయణ, కులంతో గోవింద తప్ప. కానీ ఈ మనుషులకు ఉన్న దురలవాటు ఏంటంటే, ఎక్కువ మంది ఉంటేనే పెద్ద మందిరం అట, ఎక్కువ మంది వస్తేనే పెద్ద దేవాలయం అట. కాదు కాదు ప్రియులారా, దేవుని మందిరము, దేవుని దేవాలయం యొక్క ప్రత్యక్షత ఈ రోజున దేవుని పిల్లలంగా మనం అర్థం చేసుకోవాలి. దేన్ని మందిరం అనవచ్చు, దేనిని దేవాలయం అనవచ్చు. యెషయా చూచిన దర్శనములో అతను దేవాలయాన్ని దేవాలయముగా గుర్తుపెట్టాడు. ఇంతకీ దేవాలయం అంటే ఏముంటుందో చెప్తాను రండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మందిర ప్రత్యక్షతలో మొదటి మాట. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదమరండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. ఈ వచనం ఒక 2 సంగతులు చెబుతుంది. ఏది దేవుని మందిరం, ఏది దేవాలయం అంటే, ఏ స్థలములోనైతే దేవుని మార్గాలు గూర్చి మనకు బోధిస్తారో అది మందిరం, అది దేవాలయం. అమ్మ వింటున్నారా? ఏ స్థలములోనైతే దేవుని యొక్క మార్గాల విషయమైన బోధ నీకు దొరుకుతుందో, అది మామిడి చెట్టు నీడ కావచ్చు, ఒక పశువుల కొట్టం కావచ్చు, ఒక పూరి పాక కావచ్చు, ఒక రేకుల షెడ్ కావచ్చు, లేక ఆర్సీసీ బిల్డింగ్ కావచ్చు, లేక మీరు పెట్టిన పెద్ద కెథడ్రోల్ మహా పెద్ద మందిరమే కావచ్చు. కానక్కడ దేవుని మార్గముల విషయమైన బోధ అక్కడ వినబడాలి. మనం అక్కడికి వెళ్ళి ఆ బోధ మనం నేర్చుకోవాలి. దానిని మందిరం అనవచ్చు. అమ్మ వింటున్నారు కదూ? దేవుని మార్గముల విషయమైన బోధ అక్కడ దొరికే స్థలమే మందిరం. తర్వాత ఇక్కడ మరొకటి రాసింది, ఆయన త్రోవలలో నడుతుము అన్నారు. అనగా దేవుని త్రోవల్లో నడవడం ఎట్లనో నేర్పించబడే స్థలం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సేవకులు చేసే పనేంటో తెలుసా? అక్కడ మీరు బోర్డు చూసారా? బయట త్రోవలలో నిలిచి చూడండి, పురాతన మార్గాలు చూడండి, మీరు కల్పించుకున్న నవీన మార్గాలు చూడండి, మేలు కలుగు మార్గం ఏదని విచారించండి, దానిలో నడవండి అంటే ఆ రోజు మనుషులు అన్నారట, మేము దానిలో నడవం అన్నారట. వాళ్ళకి దేవుని మార్గాలు గురించిన బోధక్కరలేదట. దేవుని త్రోవల్లో వారు నడవటం నేర్చుకోరట. అమ్మ వీళ్ళే దివాలాకోరు దేవుని పిల్లలు.
బ్యాక్ స్లైడింగ్ బిలీవర్స్ అని అంటారు. వీరు దివాలా కోరు దేవుని పిల్లలు. దేవుని మార్గాలు నేర్చుకోరు, దేవుని త్రోవల్లో నడవడం అవలంబించరు. కానీ స్వచ్ఛమైన, నికరమైన, నికార్సైన, నిజాయితీ గల, నిబద్ధత గల దేవుని పిల్లలు ఎట్లుంటారో తెలుసా? నేను దేవుని మార్గాల విషయమైన బోధన ఉండాలి, దేవుని త్రోవలలో నేను నడవడం నేర్చుకోవాలి. అది మన తపనై ఉంటుంది, అది మన ఆకలై ఉంటుంది. కొంతమంది గుడికి ఎందుకు వస్తారనంటే, వింటున్నారా, ఆరాధన వర్తమానం అయిపోతుంది, ముఖ్య వర్తమానం అయిపోతుంది, ప్రభు బల్ల అయిపోతుంది, కానుకలు పెట్టే టైంకి తగలడతారు. దేవుడికేమో డబ్బులు లేవు, పాపం బికారుడు అయిపోతాడు, దేవుని కొంచెం ముష్టి పడేద్దామని వస్తారు. వినండి ప్రియుల, దేవుడు బికారీగాడు. నీవిచ్చే పైసా పరకొర కక్కుర్తుపడే దేవుడు అంతకంటే కాదు. కానుక ఇవ్వడానికే నువ్వు రావాల్సినక్కర్లా. మందిరానికి రావాల్సింది నీ కానుక చెల్లించడానికి కాదు. కొంతమంది అంటారు, మా గేదె పాలు ఇవ్వడం లేదండి, ప్రార్థన చేయమని అడిగా, పాలు ఇచ్చిందట, ఈవిడ గారేమో కానుక పెట్టుకొని చివరిలో వస్తుంది. మరి దేవుని మార్గాల బోధ వినవా? దేవుని త్రోవలో నడవడం నేర్చుకోవా? దానికి నేను రాలేనండి. ఎందుకు రాలేనంటే, మీరు ప్రార్థన చేసిన ఈ గేదె పాలిస్తుంది కానీ పాలు అమ్ముకోవడానికి పోవాలిగా. అసలు పాలు ఇవ్వాలని ప్రార్థన చేయడమే మా తప్పైనట్టు. అసలు గొడ్డుగేద అయి ఉంటే నీ సరిపోయిందేమో, చక్కగా వచ్చేదాని మందిరానికి. వింటున్నారా తల్లి? దేవుని మందిరానికి ఎందుకు రావాలి అని అంటే, దేవుని మార్గముల విషయమైన బోధ, అలాగే దేవుని త్రోవల్లో నడవడం మనం నేర్చుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. ఏ స్థలములోనైతే దేవుని మార్గాలు బోధించబడతాయో, ఏ స్థలములోనైతే దేవుని త్రోవలో నడవడం నేర్పించబడతామో దాన్ని మందిరం అనుకోవచ్చు. ఈ రెండు అక్కడ లేకపోతే అది ఒక కట్టడం అనుకోండి, అది ఒక క్లబ్ అనుకోండి, లేకపోతే అదొక పెద్ద నిర్మాణమే అనుకోండి, కానీ అది మందిరం అనడానికి వీల్లేదు వాక్య ప్రకారం. వింటున్నారా ఈ మాట? ఇంకొక రెండు సంగతులు చూపిస్తాను. కీర్తన గ్రంథం నుంచి 27వ కీర్తనకు రండి. కీర్తన గ్రంథంలో 27వ కీర్తన నేను చదువుతాను. 4వ చరణం ఇలా రాసింది. 27వ కీర్తన 4వ చరణం చూడండి ప్రియులారా. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. చూసారా, దావీదుకు ఒక అవకాశం దొరికింది. దేవుని యొద్దకు వరం అడుక్కునే అవకాశం. ఏమడిగినాడు వరం? దేవా నా రాజ్యమును స్థిరపరచు అని అడగల, దేవా నా సింహాసనాన్ని దిట్టపరచు అని అడగల, నా సైన్యాన్ని అంతకంతకు పెంచు అని అడగల. వింటున్నారా మీరు? నా తరువాత నా పిల్లలు ఈ సింహాసనం పట్టుకొని ఊగిసలాడాలని ప్రార్థన చెయ్యాలా, వెండి బంగారాలు ప్రసాదించమని ప్రార్థన చెయ్యాలా. వరమడుక్కునే అవకాశం వస్తే ఈ వరాలు ఏమీ అడగలేదండి. రాజ్యము, సింహాసనము, సైన్యము, కుటుంబము, ధనగణతలు, సిరి సంపదలు ఏమి అడగల. అతను అడిగింది ఒకే ఒక్క వరం. ఏంటో తెలుసా? నేను చచ్చే వరకు నీ మందిరములో నివసించే వరము నాకివ్వు, నాకంతే చాలు. ఏమయ్యా దావీదు బాబు, మందిరం అంటే అంత ఇష్టం పెరిగింది నీకు? ఆయనే ఇదివరకు అన్నాడు, మందిరము మీద నాకున్న మక్కువ చేత అన్నాడు. మందిరం మీద నాకున్న మక్కువ చేత అన్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మనం చూస్తాం ఆ మాట. చూపిస్తాను చూడండి ప్రియులారా. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం నేను చదువుతున్నాను, వినండి. 3వ వచనం ఇలా ఉంది. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగియున్న మక్కువ చేత. నాకు దేవుని మందిరం అంటే మక్కువ. అందుకే వరం కోరుకునే అవకాశం తనకు దొరికితే ఆయన అడిగిన వరం ఏంటో తెలుసునా? నీ మందిరములో నన్ను జీవితకాలం బతకని, నాకంతే చాలు. ఏం చేస్తావు ఈ మందిరములో? ఎందుకు మందిరం అంటే అంత ప్రేమ అంటే, మందిరములో నాకు దొరికేది దేవుని ప్రసన్నతను నేను చూడగలుగుతాను. అమ్మా వింటున్నారా? ఏం చూడగలుగుతాడట ఆయన? దేవుని ప్రసన్నత చూడగలుగుతాడట. ఒక విషయం చెప్పనా? దేవుని ప్రసన్నతను చూచేవారు ఎవరైనా కానీ ఆయన పాదముల మీద పడి గొప్ప ఆరాధకులుగానే మారిపోతారు. దేవుని ప్రసన్నతను చూచిన వారు ఎవరైనా కానీ వారు పగిలిపోవలసిందే, వారు విరిగిపోవలసిందే ప్రియులారా.
యోబు గ్రంథం 38, 39, 40 అధ్యాయాల్లో యోబు భక్తుడు దేవుని ప్రసన్నతను చూచిన తర్వాత ఏమండి యోబు గ్రంథం 44 అంటాడు, నేను నీచుడను అన్నాడు. అరెరే, నువ్వు యథార్థవంతుడు అని దేవుడు అన్నాడే, నువ్వు నీతిపరుడు అని దేవుడు అన్నాడే, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్న వాడవని దేవుడు అన్నాడే, నీలాంటి వాడు భూమి మీద మరొకడు లేడు అని దేవుడే అన్నాడే, దానికి సాతాను కూడా అది నిజమే అని అన్నాడే, మరేంటి యోబన్నా నువ్వు నీచుడు అంటున్నావనంటే, దేవుని ప్రసన్నతలో దేవుని వెలుగులో నేను ఎంత బాగున్న వాడనైనా నాకు నీచుడునని అనిపించింది. ఈరోజు మనకు చిన్న రోలుగా అవుతాను, నేనంటేంటో తెలుసా, ఎంత బాగా వాక్యం ధ్యానిస్తానో, ఎంత బాగా ప్రార్థన చేస్తానో, ఎంత బాగా ఉపవాసం ఉంటానో, ఎంత బాగా కానుకలు పెడతానో, నేను ఇంతని తెగరాలిపోతున్నాం మనం. ఆయన ప్రసన్నతను చూడక ఈ రాలుగా అయితనం, ఆయన ప్రసన్నతే మనకు కనబడితే మొక్కలైపోతాం అతని పాదాల దగ్గర. వింటున్నారా? మరొక మాట జ్ఞాపకం చేయనా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. అపోస్తలుడైన యోహాను, యేసు రొమ్మును ఆనుకున్న యోహాను ఇప్పుడు అంటున్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద నేను పడితిని. ఆయన ప్రసన్నతను చూచిన యోహాను చచ్చినోళ్ళగా పడ్డాడంట పాదాల మీద. అమ్మ, అర్థమవుతున్నదా మీకు? దావీదు ఏం కోరుకుంటున్నాడనంటే, నా సింహాసనము, నా రాజ్యము, నా సైన్యము, నా కుటుంబము, నా సంపదలు కాదు నా కోరిక. నా కోరిక ఏంటో తెలుసా? నా జీవితకాలం అంతా నీ ప్రసన్నతను చూచి నీ పాదాల దగ్గర ముక్కలైపోయే అనుభవం నాకు కావాలి దేవా. నేను చచ్చే వరకు నీ మందిరంలో బతకనిస్తావా? ఈ వరము నాకు ప్రసాదించు అని అడిగినాడు. ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతుందా? నేను మందిర ప్రత్యక్షత చెప్తూ ఏది మందిరం అనుకోవాలి, దేన్ని మందిరం అని అనుకోవచ్చు అనేది చెప్తున్నాను ప్రియులారా. ఏది దేవుని మందిరం అంటే, దేవుని గూర్చిన దేవుని మార్గాలు గూర్చిన బోధ దొరికే చోటే మందిరం. దేవుని త్రోవలు మనకు నేర్పించే స్థలమే మందిరం. దేవుని ప్రసన్నత, దైవజనులు వాక్యం చెబుతుంటుండగా మనకు కనబడే చోటే అది దేవుని మందిరం. రెండో సంగతి, దావీదు అంటాడు, నీ ప్రసన్నతను చూడడం కొరకు మాత్రమే కాదు, నిన్ను గూర్చి ధ్యానించడానికి అన్నాడు. నాకెందుకు మందిరం అంటే ఆశో తెలుసా? నిన్ను గూర్చి ధ్యానించడానికి. మీకు ఆ సంగతి చెప్పనా? దైవ ధ్యానం మన దిశ, మన దశను మార్చేస్తుంది. దైవ ధ్యానం మన దిశ, మన దశను మార్చేస్తుంది. ఉదాహరణ ఇస్తాను రండి. 73వ కీర్తన తెరవండి ఒక్క మారు. ఈ 73వ కీర్తనలో వేల్పూరు క్రైస్తవులను చూపిస్తాను. ఇక్కడ ఉన్నారా లేదా? 73వ కీర్తనలో వేల్పూరులో కాదులండి, అందరూ ఇలాగే ఉంటారు దాదాపుగా. 73వ కీర్తన చూడండి ప్రియులారా. ఇందులో కొంతమంది కనబడతా, చూపిస్తాను మీకు. అది ఆసాపులో మనం చూద్దాం. 73వ కీర్తన ఆసాపు అనే వ్యక్తి పాడుతున్నాడు. ఆసాపులో మనల్ని మనం చూసుకుందాం. ఆసాపు సంగతి చూడండి. నేను చదువుతున్నాను 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడతిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లుగా వారికి తెగులు పుట్టదు. తర్వాత చూడండి 12వ వచనం. ఇదిగో ఇట్టువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకొందురు. వింటున్నారా? ఈ ఆసాపు అనే భక్తుడు దేవుని మందిరములో ఉండి పాటలు పాడి దేవుని ఆరాధన నడిపించవలసిన ఈ ఆరాధనా నాయకుడు, వర్షిప్ లీడర్, వింటున్నారా, మందిరపు ద్వారము దగ్గరుండి లోపలున్న దేవుణ్ణి చూడవలసిన వాడు బయట ఉన్న భక్తిహీనులు చూస్తున్నాడు. మంటైపే లోపల ఉన్న దేవుని చూడవలసిన వాడు బయట ఉన్న భక్తిని చూసి అంటున్నాడు, అరే వీళ్ళు చాలా క్షేమంగా ఉన్నారే, నాకు క్షేమము లేదే. వారికి ఏ యాతనలు లేవే, నేను బోల్డని యాతనలు పడుతున్నానే. వారు చాలా పుష్టిగా దెమకొక్కుల్లాగా ఉన్నారే, నేనే జబ్బు పట్టిన మనిషిలాగున్నానే. వారికి ఏ ఇబ్బందులు లేవే, నేనే అన్ని ఇబ్బందుల్లో ఉన్నానే. వాళ్ళకి ఏ తెగులు లేదే, నాకే బోల్డని తెగుళ్ళు, నా కరోనా వైరస్ కూడా వచ్చిందే. వింటున్నారా లేదా?
చివరికి అంటున్నాడు, వారు ఎంత డబ్బులు గడించుకొని సమృద్ధిగా ఉన్నారో నేను పేదరికములో ఉన్నానే, ఛా ఇక అవసరం లేదు. భక్తిహీనులే చాలా బాగున్నారు, దేవుని ఎరగని వారే చాలా బాగున్నారు అని ఇతగాడు అంటున్నాడు. చదువుతాను చూడండి 13వ వచనంలో, నా హృదయమున నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా హృదయమును శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట కూడా వ్యర్థమే. నేను భక్తి చేయటమే వ్యర్థం, యూజ్లెస్. ఈరోజు మనం కూడా అలాగనుకుంటున్నాం కదా. మన పొరిగింటి హైందవ కుటుంబంలో మేలులు జరుగుతుంటే ప్రభున్నమి ఏమొచ్చిందమ్మా అని సాగదీస్తావే, ప్రభు నమ్మనోలే బాగున్నారు కదా, వాళ్ళ పిల్లలు మంచి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలకి 10 మంది పిల్లలు పుట్టారు, నాకే ఈ దిక్కుమాలి బతుకొచ్చింది, యేసుని నమ్మాను నాకేమొచ్చిందని బూసురోమని దొమ్మలగుండ మొక్క వేసుకొని కనబడతావు కదా. దొమ్మలగుంట అంటే తెలియదేమో, ముదిరిపోయిన ముసలనక్క. దొమ్మలగుండ అంటే ముదిరిపోయిన ముసలనక్క, చురుగ్గా ఉండదు, ఊసురోమని ఇట్లా సోల ముఖం వేసుకొని. కొంతమంది క్రైస్తవులు ఇలాగే ఉంటారు. ఇరుగు పొరుగు భక్తి చేయని వాళ్ళు బాగుంటే వాళ్ళు చూసి మత్సరం పెంచుకొని వాళ్ళే బాగున్నారండి, నమ్మనోలే బాగున్నారండి, యేసయ్యని సేవించనోలే బాగున్నారని ఊరికే మదన పడిపోతుంటాం. ఈ మాయిదార్ రోగం వేల్పూర్లో ఉన్న మీదే కాదు, ఆనాడు యోసేపుకి వచ్చింది మాయిదార్ రోగం. ఎక్కడున్నా చాలామందికి ఉంటుంది మాయిదార్ రోగం, వింటున్నారా లేదా? కానీ యోసేపు ఒక మంచి పని చేసినాడు. లోపల ఉండి ఆరాధించవలసిన వాడు తలుపు దగ్గరకు వచ్చి బయట ఉన్న భక్తిని చూసి ఎట్లా అనుకున్నాడు, కానీ అలా బయటకు వచ్చి నేను భక్తిని అవుతాను అనుకోలేదు. ఆయన వెంటనే ఇక లాభం లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ మానసిక క్షోభ, భక్తిని ఎందుకు బాగున్నారు, భక్తి చేసే మేము ఎందుకు బాగులేము, మందిరం లోపలికి వెళతానని ధ్యానం చేయటం మొదలుపెట్టాడట. చూడండి 17వ వచనం. ఈ 17వ వచనం 73వ కీర్తనకు కేంద్ర వచనం. చూడండి 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారు అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నేను లోపలికి వచ్చాను, బయటికి వెళ్ళి భక్తులతో కలిసిపోలేదు. లోపలికి వచ్చి నేను ధ్యానం చెయ్యగా దేవుడు అంటున్నాడు, ఏమయ్యా ఆసాపు, నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు శాశ్వత కాలపు సుఖానికి నన్ను వెంబడిస్తున్నావు. వారు తాత్కాలిక సుఖాల కొరకు భక్తిహీనులుగా ఉన్నారు. కొద్ది రోజులైనా సంతోషంగా బతకనియవా వాళ్ళని? నేను ఏదో తాత్కాలికంగా కొద్ది రోజులు సుఖపడనిలే అని వాళ్ళకి సుఖాలు అన్నీ నేను ఇస్తుంటే నీ కడుపు మండిపోతుందే. కడుపులో నిప్పులు పోసుకుంటున్నావు, చూడలేకపోతున్నావు. నువ్వు శాశ్వత కాలపు సుఖానికి నన్ను నమ్ముకున్న వాడివి, నీకు యుగయాలు దీవెనే ఉంది కదయ్యా. ఏదో కొద్ది కాలం సుఖపడని, కొద్ది కాలం క్షేమం పొందని, కొద్ది కాలం డబ్బులు ఎక్కువ చేసుకొని అని వాళ్ళకి అవకాశం ఇస్తే కడుపులో నిప్పులు పోసుకున్నావు, కంటిలో ఎవడ కర్రలు పెట్టుకుంటున్నావు నువ్వు. చాలామంది క్రైస్తవులు ఇలాగే ఉంటారు. ఏం బాగుపడ్డామమ్మా నమ్ముకొని, ఏం పరలోకం వస్తావు, అంతకంటే ఏం బాగుపడాలి నువ్వు చెప్పు. పాపక్షమాపణ పొందావు, ఎంతకంటే ఏం బాగుపడాలో చెప్పు. సృష్టికర్త అయిన దేవుణ్ణి తండ్రిగా పొందుకున్నావు, ఇంకేం బాగుపడాలో చెప్పు. ఇలాంటి బాగుపడే విషయాలు నీకు అసలు బాగుపడినట్టే అనిపించదు. ఏది బాగుపడినట్టు అనిపిస్తుందంటే, చూసారా ఎదురింటావిడ కట్ల బంగారం వేసుకుంది గంగిరెద్దులాగా, నేనెప్పుడవుతానో గంగిరెద్దుని. గంగిరెద్దక్క అర్థమవుతుందా మీకు? ఆవిడ చూసి ఈవిడికేమో కడుపు మంట వచ్చేస్తుందన్నమాట. భక్తి చేయని ఆవిడే బాగుంది, ఏం బాగుపడ్డాం? వింటున్నారా మీరు ఈ మాట? చాలా జాగ్రత్త వినండి. ఆసాపుకు జ్ఞానోదయం అయిపోయింది, దైవ ధ్యానములో జ్ఞానోదయం కలిగింది. దేవుడు అన్నాడు, నీవు ఆలోచన బాగులేదనగానే పశ్చాత్తాపంతో దేవునితో అంటున్నాడు. చూడండి 22వ వచనం చదువుతా. 22వ వచనం, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అని. చూడండి 25లో ఏమంటాడో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏది నాకక్కరలేదు. వాళ్ళకున్న క్షేమం నాకు అక్కర్లేదులే, వాళ్ళకున్నటువంటి వినండి యాతన లేని పరిస్థితి కోరుకున్నారు కానీ అది నాకు అక్కర్లేదులే, వాళ్ళ పుష్టి నాకు అక్కర్లేదులే, వాళ్ళ ధన సమృద్ధి నాకు అక్కర్లేదులే, వాళ్ళ భక్తిహీనుడికి ఏదో కొద్ది కాలం ఇచ్చావు అనుభవించని, ఇవి లేకపోవడమే నాకు మంచిదని ఇప్పుడు అంటాడు ఒక మంచి మాట. చూడండి 28వ వచనంలో, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములు నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. నాకు నీ పొందు ఉంది, నాకంతే చాలు.
అమ్మ అర్థమవుతున్నదా? దైవ ధ్యానం ఎలా మార్చేసింది మనిషిని? ద్వారబంధము దగ్గరున్నవాడు బయట ఉన్న భక్తులను చూసినప్పుడు తన మనస్తత్వం ఎంత చెడిపోయిందో, మందిరం లోపలికి వచ్చి దైవ ధ్యానం చేసిన తర్వాత ఆయన ఆలోచన విధానమే మారిపోయి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అవసరం లేదు, నా శరీరం క్షీణించిపోయినా పర్వాలేదు, నా శరీరము నా హృదయం క్షీణించిపోయినా పర్వాలేదు, నీవు నాకున్నావు, నాకంతే చాలు, నీ పొందు నాకు ధన్యకరము అన్నాడు. నేను మాట ఎందుకు చెప్పానో తెలుసా? ఏది దేవుని మందిరం అంటే మనము ధ్యానాలు చేసుకునే చోటు. ఆ ధ్యానం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మన దశను మన దిశను రెండిటినీ మార్చిపడేస్తుందండి. అది దేవుని మందిరం అంటే. వింటున్నారా లేదా? ఈ రోజున దేవుడు మీకు ఇచ్చిన మందిరం దేవుని మార్గాలు ఎవడి నేర్చుకునే స్థలం, దేవుని మార్గాలు బోధించబడే స్థలం, దేవుని త్రోవలు నేర్చుకునే స్థలం. రండి అక్కడికి, అప్పుడు మీకు మందిర దర్శనం కలిగినట్టు లెక్క. అక్కడికి రండి ప్రియులారా, యెహోవా ప్రసన్నతను చూడడానికి. అక్కడికి రండి ఆయన గురించిన ధ్యానాలు చేసుకొని మీ దశ మీ దిశ రెండూ మార్చేసుకోవడానికి. అదండి మందిరం అంటే. ఈ రోజున ఏది మందిరమో అర్థం కాక ప్రియులారా మన పొరపడుతున్నామేమో అనిపిస్తుంది. దేవుని మందిరం దగ్గర దేవుని మార్గముల విషయమైన బోధ దొరుకుతుంది. దేవుని మందిరము దగ్గర దేవుని త్రోవలో నడుచుకోవడం నేర్చుకోవచ్చు. దేవుని మందిరము దగ్గర దేవుని ప్రసన్నతను చూడవచ్చు. దేవుని మందిరములో దైవ ధ్యానము చేసుకొని మన మనోగతమే మార్చుకోవచ్చు. అందుకనే దావీదు ఎలాగన్నాడు? ఈ వచనం చూసి ముగిద్దాం ఈ తలంపు. చూడండి 26వ కీర్తనలో ఏమన్నాడో. కీర్తన గ్రంథం నుంచి 26వ కీర్తన నేను చదువుతున్నాను. 8వ వచనం. 26వ కీర్తన 8వ వచనం అండర్లైన్ చేయండి, మంచి వచనం ఇది. ఏమంటున్నాడో తెలుసా? యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవా నీ మందిరం అంటే నీ తేజో మహిమ నిలిచే స్థలం, అది దానిని నేను ప్రేమిస్తున్నాను. ప్రియమైన అక్క చెల్లి తమ్ముడన్న రండి దేవుని మందిరాన్ని ప్రేమించండి. అది దేవుని తేజో మహిమ నిలిచే స్థలం. ఇలాంటి గ్రహింపు 5 గ్రహింపులు చెప్పాను ఇప్పుడు. దేవుని మార్గములు గూర్చిన బోధ, దేవుని త్రోవలు నేర్చుకునే స్థలము, యెహోవా ప్రసన్నతను చూచే స్థలము, యెహోవాని గూర్చి ధ్యానం చేసుకునే స్థలము, ఆయన తేజో మహిమ నిలిచే స్థలము. ఇది మందిరం. ఇలాంటి మందిరము దగ్గరకు వచ్చి మందిర గ్రహింపుతో నిజంగా నీ వస్తే ఏమవుతుందో చెప్పనా? ఒక్క మాట చూపిస్తాను రండి, మీ మాట మీకు ఉపయోగపడుతుంది. కీర్తన గ్రంథం నుంచి నేను చదువుతున్నాను ప్రియులారా. ఈ మంచి మాట దయచేసి మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. 36వ కీర్తన, కీర్తన గ్రంథం నుంచి 36వ కీర్తన నేను చదువుతున్నాను ప్రియుల. 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని రాసి ఉంది. ఆ మందిర సమృద్ధి, దానివల్ల సంతృప్తి వచ్చేస్తుందట. ఏమిటి మందిర సమృద్ధి అంటే? అక్కడ దేవుని మార్గాలు గురించిన బోధ చెప్తారు సేవకులు, దేవుని త్రోవల్లో నడవడం ఎట్లనో నేర్పిస్తారు, దేవుని ప్రసన్నత నేను చూసుకోవచ్చు, దేవుని సందులో ధ్యానాలు నేను చేసుకోవచ్చు, యెహోవా తేజోమయం నిలిచే స్థలం అది. ఇవన్నీ అక్కడ ఉన్నాయి గనక నేను అందులో ఉండడం వలన నాకు సంతృప్తి దొరుకుతుంది. నీ మందిర సమృద్ధి వలన నేను సంతృప్తి నొందుతాను అని కీర్తనాకారుడు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియమైన అక్క, ప్రియమైన చెల్లెల, ప్రియమైన సహోదరుడా సోదరుడా, ఈ మాట గమనించాలి. నీకు వచ్చిందా ఈ మందిర ప్రత్యక్షత? ఈ మందిరములో దేవుని సేవకులు ఏర్పాటు చేసిన నియామక కూడికల్లో కనబడడం అలవాటుగానే ఉందా? ఏ పని లేకపోతే కనబడతావేమో, ఏ పని లేకపోతే ఇక్కడ కనబడతావేమో, ఏదైనా పని పెడితే రారు. మీరు ఎట్లాంటి వాళ్ళో నాకు తెలియదు, కానీ సహజంగా చాలామంది క్రైస్తవుల అనుభవాలు చెప్తాను. ఏమమ్మా సిస్టర్ గారు ఈరోజు మందిరంలో రాలేదేంటి? వర్తమానం పోగొట్టుకున్నారుగా, సావాసం పోగొట్టుకున్నారు కదా అని అంటే ఈవిడ గారు అంటుంది, అదేనన్నయ్య చుట్టాలు వచ్చారన్నయ్య. ఎవరొచ్చారంట? బంధువులు, అదే చుట్టాలు వచ్చారట.
2 చుట్టాలు వస్తే ఇంటి తాళం ఇచ్చి నువ్వు రాకపోయావు అన్నాను అమాయకంగా నేను. ఆవిడ ఏమందో తెలుసు, అదేంటన్నయ్యా ఇంటి తాళం ఇచ్చి వచ్చేయమంటారు, వచ్చింది మా వదినమ్మ అయితేను. నీకు అర్థం కాలే. కొంతమంది వచ్చిన చుట్టం ఈవిడిగారు చెల్లైతే తాళం ఇచ్చి వచ్చును, వచ్చిన చుట్టం ఈవిడిగారు తమ్ముడైతే తాళం ఇచ్చి వచ్చును, వచ్చిన చుట్టం వీళ్ళ అమ్మా నాన్నలు అయితే తాళం ఇచ్చి వచ్చును. వచ్చిందేమో భర్త తాలూకా అక్కొచ్చిందట వదినమ్మ, ఆవిడ తాళం ఇచ్చి వచ్చేస్తే మొత్తం వస్తువులను దోచుకుపోతుందని ఈవిడి గారికి భయం. అక్కడ వస్తువులు పోతాయని భయం ఉంది కానీ ఇక్కడ వర్తమానం పోతుందని భయం లేదు నీకు. వింటున్నారా లేదా? వినండి వినండి ప్రియులారా, ఈరోజు నువ్వు యేసును నమ్మిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టే దొంగ ముఖానివో ఒకసారి చూసుకో. నీవు నీ దొంగ ముఖాన్ని ఏం సిగ్గేస్తుందా? ప్రభువుని నమ్మిన నాటి నుంచి ఆదివారాలు ఎగ్గొట్టే బాపతవో నీవు. దేవుని మందిరం అంటే లెక్కలేదు, దేవుని సేవకుడంటే లెక్కలేదు, దేవుని సంఘములను పరిశుద్ధులంటే లెక్కలేదు. మరి ఇలా జీవించే నీవు దేవుని మార్గాలు గురించి ఏం బోధనందుతావు తల్లి? దేవుని త్రోవలు ఏమి నేర్చుకుంటావు తమ్ముడా? దేవుని యొక్క ప్రసన్నతను ఏం చూస్తావు తల్లి? దేవుని గురించిన ధ్యానాలు ఏం పెంచుకుంటావు బాబు? దేవుని తేజోమహిమ నిలిచే స్థలములో ఆ తేజో మహిమ ప్రభావాలు ఎలా తాగుతావు చెప్పు. నీకు మందిరమును గూర్చిన దర్శనమే లేదు. మందిరం అంటే ఏంటో బోధపడలేదు అనిపిస్తుంది. నేను అందరి గురించి చెప్పాను అనుకోకండి సుమా. మీ కొరకు చెప్పినట్టు అనిపించుకుంటే నా గురించో చెప్పాడని గుడ్లు పెంచకండి. మా గురించో చెప్పాడండి అని గుడ్లు పెంచారనుకోండి, నేను మోటికేమంటాను తెలుసా? నీకు చెప్పకపోతే ఫ్యాన్కి చెప్పడానికి పిలిచారా నన్ను? నీకు చెప్పడానికే పిలిచారు. కుర్చీలకు చెప్పడానికి నన్ను పిలవలా, ఫ్యాన్లకు చెప్పడానికి పిలవలా, నీకు చెప్పడానికే పిలిచారు. నీకే చెప్తున్నాను. ప్రియులారా, ఒక్క మాట చెప్పనివ్వండి. మందిర ప్రేమికులను దేవుడు ఎప్పుడూ ఘనపరుస్తాడు. నేను యేసు ప్రభు నమ్మిన తర్వాత ఇంట్లో ఉండనీయని రోజులు వచ్చిన కారణం చేత బయటకు వచ్చేసాను. శ్రీకాకుళం నుంచి విజయనగరం వచ్చి విజయనగరం కంటోన్మెంట్లో బ్యాప్టిస్ట్ చర్చిలో ఒక పాస్టర్ గారి దగ్గర ఉంటున్న రోజుల్లో నాకు మా మందిరంలో ఒక ఆయన్ని చూస్తే భలే ముచ్చటగా ఉండేది. అతని పేరు ప్రసాద్. ఉత్తి ప్రసాద్ కాదు, రిక్షా ప్రసాద్. అతను ఉద్యోగం రిక్షా వేసుకుంటాడు. సోమవారం నుంచి శనివారం వరకు భలే సిన్సియర్గా రిక్షా వేసుకుంటాడు. మా ప్రసాద్ అన్న రిక్షా ఎక్కినోడు ఎవడైనా యేసు ప్రభు దేవుడని బైబిల్లోంచి 2-3 వాక్యాలు వినకుండా ఎవడు రిక్షా దిగడానికి వీల్లేదు. రిక్షా తోలుతూనే ఉంటాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా నా యొద్దకు రండి, మీరు విశ్రాంతి నొందండి అంటాడు. పాపములో పుట్టినవాడా, పాపములో జీవిస్తున్నవాడా, నీ పాపం కొరకు యేసు ప్రభు మరణించినాడురా. యేసు వింటున్నారా? ఆ రిక్షాలో కూర్చున్నాడు, నువ్వు యేసుప్రభు మాటలు చెప్తున్నావు నోర్మి అని అంటే, రిక్షా ఎంత దూరం వెళ్ళాడు అక్కడ ఆపేసి, నువ్వు దిగు ముందు, నీ డబ్బులు అక్కర్లేదు నాకు. నీకు చెప్పానా? నా అరుపేదో నేను నడుచుకుంటున్నాను, నా బాధ ఏదో నేను పడుతున్నాను, నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాను కదా, నువ్వు మధ్యలో ఆపి నోర్మి అంటావేంటి? దిగు నా రిక్షా, నీకు డబ్బులు అక్కర్లేదు అంటాడు. దింపేస్తాడు మధ్యలో. సోమవారం నుంచి శనివారం వరకు అదే డ్యూటీ. అప్పుడప్పుడు బజార్లో కనబడతాడు, అరుస్తా రిక్షా మీద, మా ప్రసాదాన్ని ఇక్కడ ఉన్నాడని తెలిసిపోయేది. సరే, అందరికంటే ముందు మందిరంకి వస్తాడండి. మొత్తం అంతా మందిరం తుడుస్తాడు. దాదాపు మందిరంలో ఒక 800 మంది పైన ఆరాధిస్తారు. ఆ మందిరంలో బల్లలన్నీ తుడుస్తాడు, గుడ్డ పెట్టి నీళ్లు పెడతాడు అందరూ తాగడానికి. అందరికంటే ముందు మోకరించి బరకా మీద కూర్చుని ప్రార్థన చేసుకుంటాడు. నేను మా పాస్టర్ గారు తన్నాను, పాస్టర్ గారు మన రిక్షా ప్రసాదాన్ని చూస్తే బల ముచ్చటగా ఉంటుందండి. నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఒక్క సండే కూడా రిక్షా ప్రసాద్ రాకుండా నేను చూడలేదు, పనులు చేయకుండా చూడలేదండి, అంత సిన్సియర్గా ఉంటాడండి అన్నాను. మా పాస్టర్ గారు అన్నారు, స్వామి ఆదివారం ప్రసాద్ ఇంత బాగుంటాడు కానీ ఈవేళ అతని భోజనం ఉండదు తెలుసా నీకు అన్నాడు. ఏమండి ఎందుకనంటే ఈ ఆదివారం రిక్షా వేయడట కాబట్టి వాళ్ళ ఆవిడేమో భోజనం పెట్టదంట. ఆవిడేం చేస్తుందనంటే ఏమనుకోకండి, ఆవిడేం చేసి ఏ పని చెయ్యదు. సోమవారం నుంచి శనివారం వరకు భర్త రిక్షాలాగి తెచ్చిన డబ్బులు తిని వినండి సోకులు చేస్తుంది. సోకులు రాని పొరపాటున ఎవరైనా కానీ కంటోన్మెంట్ గెంజిపేటలో మా ప్రసాద్ అన్న భార్య నోట్లో నోరు పెట్టాడు, ఆడు చచ్చాడే లెక్క. ఆవిడ నోట్లోంచి వచ్చిన బూతులతో ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది ఎవరికైనా. గంపనో రక్కన్నమాట.
ఆవిడ భోజనం పెట్టదంట. మరి ఎవడు సంపాదించిన సంపాదనతో ఈ సోకులు చేస్తున్నది? ఈయనే కదా. ఆదివారం ఎందుకు భోజనం పెట్టదంటే రిక్షా వేయకుండా చర్చకు పోతాడట. సరే నేను అన్నాను, అట్లయితే పాస్టర్ గారు నేను ఆదివారం ఎలాగో గ్లాసుని అన్నం పెట్టుకుంటా, మరొక గ్లాసుని పెంచుతా, ఏదో కూర ఏదో ఇవ్వండి చేసే ప్రయత్నం చేస్తాను, ప్రసాదం నాతో భోజనంకు పిలవనా అన్నాను. వాడు చాలా గట్టి మనసుకున్నాడు. స్వామి అలాగా అంగీకరించడేమో, భోజనం ఉందంటాడు కానీ లేదని చెప్పడు, కావాలంటే చూడు అన్నాడు. నేనే ప్రసాద్ని అడిగాను, ప్రసాద్ అన్న నేను ఒక్కడనే ప్రతి ఆదివారం భోజనం చేస్తున్నాను, నాకు ఫెలోషిప్ లేదు, నువ్వేమనుకోకపోతే ఆదివారం మధ్యాహ్నం నాతో భోజనం చేసి వెళ్ళరాదు అంటే, నాకు ఇంట్లో ఉంటుంది బాబు అన్నాడు. నాకు తెలియదు అనుకుని. ఏముంటుంది ఇంట్లో? ఇక్కడ ఉన్నారా లేదా? పోని ఉంటే రాత్రికి తిందువులే కానీ ఒక పూట నాతో తినరాదా అంటే, నువ్వు బలవంతం చేస్తున్నావు స్వామిబాబు, తింటానులే అని నాతో ఉండిపోయాడు. అట్లా రిక్షా పుల్లరు ప్రసాదన్నే నా సావాసి. అంత పెద్ద మందిరంలో నేనే వండుతాను, ఏదో ఉన్న కాడికి ఏదో వండి మేము ప్రతి ఆదివారం కలిసి భోంచేసాక వాక్యం మాట్లాడుకొని ఇద్దరము చాలాసేపు ప్రార్థన చేసుకున్నాక 4:30కు 5 ఇంటికి వెళ్ళిపోయేవాడు. తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, ఆ చర్చిని వదిలేశాను. ఒక 2 సంవత్సరాలు హైదరాబాద్లో విశాఖపట్నంలో పనిచేశాక ఒకమారు ఏదో పని మీద విజయనగరం వెళ్ళి నేను బస్ దిగి సిటీ బస్ కొరకు ఇటువైపు నిలబడ్డాను. అటువైపు సిటీ బస్ కొరకు మా ప్రసాద్ అన్న కూడా నిలబడ్డాడు. కానీ ఆ ప్రసాద్ అన్న రిక్షా లాగినప్పుడు ఎవడు హాఫ్ నెక్కరు చిరిగిపోయిన బనీని వేసుకుని చింపిరిగా కనబడేవాడు రిక్షా పుల్లరు. ఇప్పుడేమో పొడుగు ప్యాంట్ వేసాడు, ఫుల్ ప్యాంట్. ఏమంటే చొక్కా కూడా మంచిగా వేసాడు, ఏదో బ్యాంక్ ఆఫీసర్లా చేతిలో క్యారేజ్ పట్టుకున్నాడు. అందుకే నాకు అనుమానం వచ్చింది, మా ప్రసాదా కాదా అని. అటువైపు నుంచి ఆయన చూసి స్వామిబాబా కాదని అతను చూస్తున్నాడట. సరే మొత్తాన్ని మా చూపులు కలిసాయి. అతనే పరుగున వచ్చాడు, నవ్వుతా వచ్చి, స్వామిబాబు బాగున్నారా, చాలా రోజులైపోయింది మిమ్మల్ని చూసి, ఎలాగున్నారు మీరంటే ఏవో యోగక్షేమాలు మాట్లాడిన తర్వాత, ఏంటి ప్రసాద్ నీ స్టైల్ మారింది అన్నాను. దేవుడు దీవించాడు స్వామిబాబు. రైల్వేలో గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగం వచ్చింది స్వామిబాబు. ఇగో కోరుకొండ అలమండ మధ్యలో ట్రాక్లో నేను పనిచేయడానికి వెళ్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అయిపోయాను బాబు. ఎంటెక్ చదివిలో గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగానికి వస్తారు తెలుసా మీకు? మా ఒరిస్సాలోకి కుర్దా రోడ్డు డివిజన్కి ఎంటెక్ చదువుకునే వాళ్ళు, బీటెక్ చదువుకునే వాళ్ళు, ఎంఎస్ఏ చదివిన వాళ్ళు రైల్వే గ్యాంగ్ మ్యాన్లుగా పనిచేయడానికి వస్తారు సర్టిఫికేట్లు పెట్టుకొని. మా ఒడ్డోలేమో మీ సర్టిఫికేట్లు చింపేస్తారు ఉద్యోగానికి మిమ్మల్ని రానియకుండా. కానీ కొద్ది చదువులు చదువుకున్న రిక్షా పుల్లరు ఇప్పుడు గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగం వచ్చింది. భలే సంబరం వచ్చిన తర్వాత సరే నేను అన్ని పనులు ముగించిన సాయంత్రం మా పాస్టర్ గారిని కలిశాను. పాస్టర్ గారు రిక్షా ప్రసాద్ కనబడ్డాడండి, ఉద్యోగం వచ్చిందంట కదా అంటే ఆయన నోరు తెరిచి ఫస్ట్ ఒక మాట అన్నాడు, స్వామి నన్ను గణపరచువారు నేను గణపరిచేదను, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు అని ప్రభు చెప్పిన మాట ముమ్మాటికి నిజం. దేవుడు అతను గణపరిచాడు స్వామి. పరిస్థితులన్నీ చక్కబడిపోయినా ఈరోజు ప్రసాద్ జీవితం భలే ఆదర్శంగా మారిపోయింది మన సంఘంలో. నువ్వేమో దేవుని బోధ దొరికే చోటుకి రాకపోతివి, దేవుని త్రావలు నేర్పే చోటుకి రాకపోతివి, దైవ ప్రసన్నత కనబడే చోటుకి రాకపోతివి, దేవుని ధ్యానం చేసుకునే చోటుకి రాకపోతివి, దేవుని తేజోమయం నిలిచే చోటుకి రాకపోతివి. నీకు చుట్టాలు వచ్చారు, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళానండి, నీ ఫంక్షన్లో తగలయ్యా. ఆదివారమే నీకు ఫంక్షన్లు వస్తాయి. ఏం ఫంక్షన్ అమ్మంటే పెద్ద పిల్లలు అయ్యారటండి, భోజనం పెడుతున్నారు, ఆ భోజనం తినడానికి పోయాను. సాంఘిక సంబంధాలు తెంచుకోమని చెప్పడం లేదు. ఒకవేళ ఆ ఫంక్షన్కి వెళ్ళవలసి వస్తే ఎవడు తెల్లవారుగానే వెళ్ళి ఒక అర్ధగంటలతో పనిచేసి, ఈరోజు మాకు ఆ చర్చ ఉంటుంది కదండి, భోజనం టైంకి నేను వీలైతే వస్తాను, కానీ మీ పనిలో సాయపడదామని ఉదయాన్ని వచ్చి పనులు కొంచెం చక్కబెట్టాను, చర్చికి వెళ్ళిపోతాను, మరి చర్చి ఎగ్గొట్టకూడదమ్మా, నేను మీ కార్యం బాగా జరగాలని యేసయ్యగా ప్రార్థన చేస్తానని రా. అక్కడి నుంచి ఒక సాక్ష్యం విత్తనం పడి వచ్చిందాని అవుతావు. అంతేగాని 10 గంటలకు సింగారించుకొని కట్టించేర కట్టి విప్పించేర విప్పి అద్దం ముందు ఊగి కట్ల బంగారం వేసుకొని 10 గంటలకు మొదలెట్టి ఫంక్షన్కి వెళ్ళి 1 గంటగా తినేసి వస్తావా? ఇక్కడ వర్తమానం పోగొట్టుకొని నువ్వేం మందిరాన్ని ప్రేమిస్తున్నావు చెప్పు? ఇక్కడ ఉన్నారా లేదా? వింటున్నారా ప్రియులారా? మా ఇంటికి ఆదివారం ఎవడు చుట్టం రాడు. మీరు మమ్మల్ని కలవడానికి ఆదివారం వస్తే మీ గుడిలో ఉంటాం, అక్కడికి వచ్చి కలుసుకోండి.
మాతో పాటు దేవుని వాక్యం వినండి, మాతో ఇంటికొద్దురు కానీ, అప్పుడు మీరు చుట్టాలు కానీ, అంతవరకు మీరు ఎవడో నాకు లెక్కలేదు. ఆదివారం ఎవడో మా ఇంటికి రాకండి, మా ఇంటికి ఎవరో ఆదివారం బంధువులు రారు. ఒకవేళ ఏదైనా అత్యవసరమైన పని కలవడానికి వస్తే చర్చికి వచ్చి కలుసుకోవడమే, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. అట్లా బిగించి పెట్టుకున్నాం నిష్ట. నీకేమో ఆదివారం చుట్టాలు వచ్చారట, నువ్వు మందిరంకి రావట. ఆదివారం ఫంక్షన్ పిలిచారట, మొక్కతో కొంచెం ముద్ద మింగడానికి పోతావట. ముద్దల ముఠాకోరక్క. ఈ ముద్ద తినలేదా ఎప్పుడు ఇంట్లో? తినడం మానేసి వెళ్ళి పనిలో సాయించాయి. దేవుని బిడ్డగా నువ్వు వారికి సహాయపడు, సాక్షిగా ఉండు. అమ్మా, నేను భోజనంకు రాగలుగుతానో లేదో, మా మందిరంలో ఆరాధన ఉంటుంది, నేను వాక్యం పోగొట్టుకోలేను, నీ కార్యక్రమం బాగా జరగాలని ప్రార్థన చేస్తానని ఉల్లిపాయలు కోసేవో, వంకాయలు కోసేవో, గిన్నెలతో మేము పనిచేసి రారాదా మందిరానికంటే 10 గంటలు సింగారించుకొని వెళుతీవి, 1 గంటలో ముద్దలు మింగితివి, 2 గంటలు ఇంటికి వచ్చి మళ్ళీ మస్తు నిద్రపోతివి. నువ్వు దేవుని బిడ్డవా? ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతుందా మీకేమైనా? ముందు మందిర ప్రత్యక్షతను ఉందండి. టైం అయిపోతుంది, ఇంకెక్కువ వివరించవచ్చు కానీ చాలు మీకు. ఇది అర్థం చేసుకుని ఈ మొక్కైనా మీ మనసులో పడి మీరు మందిర ప్రేమికులైతే మీరు మీ కుటుంబాలు అవి నిజంగా ఆశీర్వదించబడతాయి, మీరు పరివర్తన చెందుతారు. ఇక చెప్పలేను, అయిపోయింది. రెండవ సంగతి ఏంటనంటే మందిరమునకు చెందిన దేవుని ప్రత్యక్షత. ఏంటమ్మా? యెషయా చూచిన ఈ దర్శనం మందిర దర్శనం. రెండోది మందిరమునకు చెందిన దేవుని దర్శనం. ఏమిటి మందిరానికి చెందిన దేవుడు? చదువుతాను రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఈ మందిరానికి చెందిన దేవుడు ఎవరనంటే అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? సార్వభౌముడు అన్నమాట, చక్రవర్తి అన్నమాట, రాజుల రాజు అన్నమాట, ప్రభువుల ప్రభు అన్నమాట. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు ఆయన. ఈ మందిరమునకు చెందిన దేవుడు ఎవరు అనంటే సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఏమిటండి దీని అర్థం? అంటే సార్వభౌముడుగా, చక్రవర్తిగా, రాజుల రాజుగా ఆయన ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయన ఎవరి సలహా తీసుకోడు. ఎందుకంటే సర్వజ్ఞానం ఆయనలో ఉంది గనక. ఎవరి సహాయము తీసుకోడు, ఆయన సర్వశక్తి ఆయన లోపల ఉంది గనక. ఆయనకి ఎవరి సలహా అవసరం లేదు, ఆయనకి ఎవరి సహాయము అవసరం లేదు. ఆయన ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు సార్వభౌముడుగా తనకి ఇచ్చ వచ్చినట్టుగా చేసుకుంటాట. చూపిస్తాను చూడండి. 115వ కీర్తన 3వ చరణం. రాసుకుంటున్నారు కదూ? 115వ కీర్తన 3వ చరణం చూడండి. ఇలా రాసి ఉంది, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చెయ్యుచున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఆయన కార్యాలు చేసుకునేవాడు. మరొక మాట చూపిస్తాను రండి. అదే కీర్తన గ్రంథంలో 135వ కీర్తన చదువుతున్నాను చూడండి. 6వ వచనం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆయనకి ఏది ఇష్టమో అది ఆయన జరిగించుకునేటువంటి దేవుడు. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటను తనకిష్టమైన కార్యాలు చేసేవాడు. అందుకనే దానియేలు గ్రంథంలో ఈ మాట రాసింది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. ఇంతకంటే దేవుని సార్వభౌమాధికారాన్ని గురించి వ్రాయబడిన గొప్ప వచనమే ఇక బైబిల్లో లేదు. దానియేలు గ్రంథం 4:35 చదువుతాను వినండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చెయ్యుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. అక్క వింటున్నారా? ఏదో కార్యం ఆయన జరిగించాడు, అది నీకు అర్థం కాలేదు, అది నీ కీడని అనిపిస్తుంది, ఏడుస్తున్నావు. కానీ ఆ కీడు వెనక ఏదో గొప్ప మేలే దాచి ఉంచాడు. అది నీకు అర్థం కాక ఇలా ఎందుకు దేవుడు చేశాడు అంటావు. ఆయన తెలివి తక్కువ వాడు కాదు, ఆయన చపల చిత్తుడు కాదు, ఆయన పిచ్చివాడు కాదు. ఆయన అన్నీ తన సంకల్పానుసారంగానే చేస్తాడు.
ఇర్మియా ఒక గొప్ప వాగ్దానం పలికాడు. నోట్ చేయండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, రాగల దినములలో మీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే గాని హానికరమైనవే కావు. దేవుడు ఏ సంగతి అయితే నీ కొరకు ఉద్దేశించాడో, ఏ కార్యమైతే నీ ఎడల జరిగిస్తున్నాడో అవన్నీ కూడా మేలుకరమైనవే, సమాధానకరమైనవే, నీ కీడు కలిగించేవి కావు. అమ్మ వింటున్నారా? కొన్నిసార్లు దేవుడు కీడుకే చేశాడు అన్నట్టుగా బాధపడతాం. ఎవరో పాత రోజుల్లో కథ చెప్పినారు, జ్ఞాపకం వస్తున్నది, చెప్తాను వినండి. ఒక రాజుగారి దగ్గర ఉన్న మంత్రి గారట ప్రభుని నమ్మినాడు. ఏది జరిగినా కానీ దేవునికి స్తోత్రం అంటాడంట. అనగానే రాజుకు ఒళ్ళుమండిపోతూ ఉంటుంది. ఈ రాజు ఏమో నాస్తికుడాయే, దేవుని నమ్మనవాడాయే, ఈ మంత్రి ప్రతిదానికి దేవుని స్తోత్రం అంటాడని అప్పుడప్పుడు చిరాకు పడతా ఉంటాడట. ఒక మారు రాజుగారు ఏదో పని చేస్తూ కత్తితో ఒక వేణి కత్తిరించేసుకున్నాడు. వేణి తెగిపడిపోయింది కిందని. పడిపోగానే మంత్రి వచ్చి పలకరింపుకొచ్చి, అయ్యో రాజా మీ వేణి తెగ్గొట్టుకున్నారంటే, అవును మంత్రి చూడు వేణి లేదు అన్నాడట. దేవునికి స్తోత్రం అన్నాడు. రాజు గొల్లు మండింది. నా వేణి తెగిపోతే దేవునికి స్తోత్రం అవరే, ఇటు తీసుకెళ్ళి లోపల పడేయండి జైల్లో అన్నాడు. బందీగా ఉంచండి, నా వేణి తెగిపోతే దేవునికి స్తోత్రం అంటాడేంటి అని వినండి, జైల్లో పెట్టించేశాడు. పాప మంత్రి చెయ్యని పాపానికి ఏ తప్పు లేదు కానీ జైల్లో మ్రగ్గిపోవలసి వచ్చింది కొంతకాలం. ఈ మధ్యలో రాజుగారు వేటకు పోయినారంటే అడవికి. ఆయనతో పాటు కొంత సైన్యం కూడా వెళితే వీళ్ళు అడవిలో ఉండేటువంటి ఆ నరమాంస భక్షకులకి, ఆ కొండ దేవతను సేవించే కొండ జాతులు దొరికిపోయారు. ఒరే ఇందులో నాయకుడు ఎవడో చూడండి, ఆడి మన దేవతకు బలిద్దా, మిగిలిన వదిలేయండి అని అంటే సైనికులందరినీ వదిలేశారట రాజుతో వచ్చిన వాళ్ళని. వీళ్ళందరికీ నాయకుడు రాజు ఇతనే కాబట్టి చెట్టు కట్టండ్రా వీడికి బలిద్దామని వాళ్ళ పాటలు పాడుకుని డాన్సులు వేసుకొని బలి కొరకు అంతా రెడీ చేసిన తర్వాత ఆ కొండ దేవర పూజారి అన్నాడట, ఒరే ఒకసారి వాడిని చెక్ చేయండి అన్నాడట. ఎందుకంటే లోపమున్న వాడిని మన దేవతకు బలియకూడదు, లోపం ఏమైనా చూడండి అని అంటే వాళ్ళు వచ్చి చెక్ చేసేసరికి ఏమీ లేదు వీళ్ళు. అప్పుడు ఆ పూజారి అన్నాడట, మన దేవతకి ఎతగాడు బలిగా పనికిరాడు వదిలేయండి అన్నారట. అప్పుడు అతను నడిచి వెళ్ళిపోతూ, ఈ వేణి తెగి ఉండకపోతే ఈరోజు నా పేకే తెగిపోను కదా, ఇప్పుడు అంటున్నాడట దేవునికి స్తోత్రం అని అనేసి అంతఃపురంలోకి వచ్చి అన్నాడట, ఒరే బాబా మంత్రి గారు తీసుకొచ్చేయండి, అనవసరంగా ఇన్ని రోజుల్లో జైల్లో ఉంచినామా ఆయన్ని అతను బయటకు తీసుకొచ్చిన తర్వాత, ఏమయ్యా మంత్రి నా వేణి తెగిపోయినప్పుడు దేవుని స్తోత్రం అంటే నేను అర్థం చేసుకోలేకపోయాను, నిజంగా నాకెంత మేలైందో తెలుసా, ఇది ఆ రోజే వేణి తెగపోయి ఉంటే ఈ రోజు నా పీక తెగిపోయి ఉండేది, దేవునికే స్తోత్రం మంత్రి గారు అన్నాడట. అనగానే మంత్రి దేవునికి స్తోత్రం మహారాజా అన్నాడు. మరి నా విషయంలో మేలు జరిగింది కదా ఈ కీడు తర్వాత, మరి ఇన్నాళ్ళు నువ్వు జైల్లో ఉన్నావు, మరి నువ్వు దీనికేమంటావంటే దేవునికి స్తోత్రం అన్నాడంట మంత్రి. మళ్ళీ దేవుని స్తోత్రం అంటున్నావు ఏంట్రా బాబు, ఏ తప్పిదం చేయకుండా జైల్లో ఉండవలసి వచ్చింది కదా, దానికి దేవుని స్తోత్రం అంటున్నావని అంటే, కాకపోతే ఏంటి మహారాజా, నువ్వు అడవికి నువ్వు ఏమంటే వేటకెళ్తే నీ వెనకాల నేను ఉండేవాడిని, నిన్ను పట్టుకున్న తర్వాత నీకు అవయవం లేదు కనుక నేను వదిలేసి నన్ను చంపేసే వాళ్ళు, నేను నీతో లేనందుకు దేవునికి స్తోత్రం, నీకు వేణి తగినందుకు దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా? కొన్ని కీడుల వెనకాల దేవుడు దాచి ఉంచిన మేలు మనకు అర్థం కాదు. ఒక మందిరంలోనట ఒక ముసలాం ఉందట, పేదరాలు. అక్కడ కొత్తగా దేవుని వాక్యం చెప్పే సేవకుడు వచ్చి వాక్యం చెబుతుంటే ప్రతిదానికి దేవునికి స్తోత్రం అని అరుస్తుంటుందట. ఇతనికి మైండ్ డైవర్ట్ అయిపోయి ఎక్కడున్నారని నా ప్రసంగంలో కూడా గాబరా పడిపోతుంట. ఒకరోజు పనిగట్టుకొని వెళ్ళి అంటే మీకు దండం పెడతానా అంటే, నా ప్రసంగంలో మధ్యలో మీరు దేవుని స్తోత్రం అరుస్తుంటే నా ప్రసంగం ఎక్కడున్నానో మర్చిపోయి గాబరైపోతుంది నాకు, నీకు దండం పెడతానంటే క్రిస్మస్కి నీకు ఒక బ్లాంకెట్ బహుమతికి ఇస్తాను, నువ్వు ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం అని చెప్పడం మానేయండి అంటే పాపం పేదరాలు ఆ దుప్పట కొరకు బ్లాంకెట్ కొరకు ఆశపడి అలాగే పాస్టర్ గారు అందట. సరే కూర్చున్న వాక్యం వింటుంది. అప్పుడప్పుడు సేవకుడు వాక్యం వివరిస్తుంటే అందులో ఉన్న దీవెనలు, అందులో ఉన్న దేవుడు అర్థమైతే ప్రైజ్ ద లార్డ్ అని అరవాలనిపిస్తుందట. కానీ దుప్పటి జ్ఞాపకం వస్తుంది, బ్లాంకెట్ జ్ఞాపకం వస్తుంది. ఒకరోజు దైవ సేవకుడు దేవుని కృపను గురించి బాగా వివరిస్తుంటే ఇక ఆపులేకపోయిందట. అందరి మధ్యలో నిలబడి బ్లాంకెట్ ఆర్ నో బ్లాంకెట్ ప్రైజ్ ద లార్డ్ అందట.
బ్లాంకెట్ ఆర్ నో బ్లాంకెట్, ప్రైజ్ ద లార్డ్. ఎవడు దుప్పటి ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, దేవుని కృప ఎంత గొప్పది, దేవునికి స్తోత్రం అందట ఆ పేద విధవరాలు. నేను ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా ప్రియులారా? దేవుడు అనుకూలమైన పరిస్థితులు ఇచ్చాడా, దేవుడు ప్రతికూలమైన పరిస్థితులు ఇచ్చాడా, ఆయన మన కొరకు ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి అవ్వవు. అందుకే సార్వభౌముడైన దేవునికి ఏం చెప్పాలి? ప్రైజ్ ద లార్డ్, దేవా నీకు స్తోత్రం అని చెప్పి శిరమ ఉంచితే ఈ మందిరానికి చెందిన దేవుడు ఎవరో మనకు అర్థమైనట్టు. ఇంకెక్కువ చెప్పలేను. మొదటి మాట, మందిరమునకు చెందిన ఆ దేవుని దర్శనములో ఆయన ఎవరో తెలుసునా? సార్వభౌముడు, అది అర్థమైంది. రెండో సంగతి చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నేను చదువుతున్నాను మిత్రులారా, చూడండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని పాడుతూ ఉన్నారు. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే మందిరమునకు చెందిన దేవుడు పరిశుద్ధుడు. ఇది కూడా మనకి తెలియాలి. ఈ మందిరమునకు చెందిన దేవుడు సార్వభౌముడు, ఈ మందిరమునకు చెందిన దేవుడు పరిశుద్ధుడు. ఈ వచనం మనకు బాగా తెలుస్తుంది. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. అప్పుడే ఈ మందిరానికి చెందిన దేవుణ్ణి మనం సన్మానించినట్టు లెక్క. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడన్న ఈ మాట అడుగుతాను, చెప్పండి. ఈరోజు పరిశుద్ధత కొరకైన తపనెంత అండి మన దగ్గర? వ్యక్తిగత పరిశుద్ధత కాపాడుకోవడానికి ఆరాటం ఎంత? పేతురు ఇలా చెప్పాడు, మీ వ్యక్తిగత పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలంటే, పరిశుద్ధుడైన దేవుని సన్మానించాలంటే రండి ఈ పని చెద్దురు కానీ. 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టే మనసును ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట శరీరాశలు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలియక ఏమీయూ లేక ఉండెను. యేసు శరీరమందు శ్రమపడెను. నీవును శరీరమందు శ్రమపడి ఆ మనసు పెట్టుకో. సుఖమరగొద్దు, శ్రమపడ్డానికి ఇష్టపడు. ఎవరైతే శరీరం ముందు శ్రమ పడతారో అట వారు మనుజాసను అనుసరించి నడుచుకోరట, దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటారట, పాపముతో జోలిక ఏమీ లేకుండా ఉంటారట. ఇది నేర్చుకోవాలి ఈ రోజున. క్రీస్తునందు ప్రియ సహోదరి స్నేహితులారా, ఈ రోజున క్రైస్తవుల దగ్గర వ్యక్తిగత పరిశుద్ధత లోపించడానికి గల కారణం ఏంటనంటే శరీరమందు శ్రమపడే మనస్సు మనకి లేక. lack of interest to suffer in the flesh. శరీరమందు శ్రమపడే ఆసక్తి మనకు లేక ఈ రోజున వ్యక్తిగత పరిశుద్ధత లోపిస్తున్నది. మరో మాట మీతో చెప్పనా? వ్యక్తిగత పరిశుద్ధత లోపించడానికి మరో కారణం ఏంటో తెలుసా? మన శరీరములో ఉన్న బలహీనతను గూర్చిన జ్ఞానము లేకపోవడం. lack of knowledge about the weakness of the flesh. మన శరీరములో బలహీనత ఉంది. యేసయ్య చెప్పినాడు కదండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. పౌలయ్య కూడా చెప్పాడు, నా శరీరం అందు మంచిదేదు నివసింపదని ఎరుగుదును, మేలేంది చెయ్యాలన్న కోరిక కలుగుచున్నది కానీ చెయ్యలేకపోతున్నాను, చెయ్యగోరు మేలు చెయ్యలేక చెయ్యి కీడని కీడే చేస్తున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇట్టే మరణమునకు లోనికి శరీరం నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు? నీ శరీరంలో బలహీనత ఉంది అని తెలిసినప్పుడు, పాపానికి బలం ఎక్కువ ఉందని తెలిసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే పౌలు తిమోతితో చెప్పాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22 అంటాడు, యవనుడా యవనేచ్ఛ నుంచి పారిపో. యవనుడా యవనేచ్ఛ నుంచి పారిపో, లేకపోతే వ్యక్తిగత పరిశుద్ధత నీకు రాదు. ఒక విషయం చెప్తాను వినండి ప్రియులారా. ఈ లోకములో ఉన్న జారత్వానికి, ఈ లోకములో ఉన్న వ్యభిచారానికి ఒకవైపు పెట్టి సైతానును మరోవైపు పెడితే ఏమంటే జారత్వం వ్యభిచారానికి బలం ఎక్కువ, సైతానికి బలం ఎక్కువ? నాకు చెప్పండి. ఈ లోకంలో ఉన్న జారత్వం వ్యభిచారం ఒక పక్కన పెట్టి సైతాను ఒక పక్కన పెడితే ఈ రెండిట్లో దేనికి బలం ఎక్కువ? ఆలోచిస్తున్నారు మీరు? చెప్పండి, దేనికి బలం ఎక్కువ? సైతానికి బలం ఎక్కువేం కాదు. అందుకే సైతాన్ని ఎదిరించండి, పోరాడండి వాడితో అన్నాడు దేవుడు. కానీ జారత్వం సైతాని కంటే బలమైంది కనుక పారిపో.
జారత్వం నుంచి పారిపోండి అన్నాడు. దీంతో దెబ్బలాటకి దిక్కండి. వ్యభిచారంతో జారత్వంతో పోరాడి గెలుస్తానని నువ్వు వ్యభిచారంతో జారత్వంతో ఆటలాడుకో, దెబ్బలాడుకో. ఒక గుద్దు గుద్దిందంటే జారత్వం మట్టి కరుస్తావు. ప్రపంచంలో పెద్ద పెద్ద దైవ సేవకులే మట్టి కరిచారు జారత్వానికి, వ్యభిచారానికి పడి. అందుకే నీ శరీరంలో బలహీనత ఉంది, పాపానికి బలం ఉంది. అందుకే నీ పరిధిలో నీ ఉండాలి. అందుకే మేము యవనస్తులు చెప్తాం, పెద్దోళ్ళు కాదు కానీ పెద్దోళ్ళు కూడా ఉపయోగపడుతుంది. యవన చదువుకునే పిల్లలు చెప్తాం, ఒరే చెల్లి, ఒరే తమ్ముడు, మీరు మగపిల్లలతో ఆడపిల్లలు ఈ సూత్రం పాటించండి. ఒరే బాబు, మగపిల్లలు ఆడపిల్లలతో ఉన్నప్పుడు ఈ సూత్రం పాటించండి. సూత్రం ఏంటనంటే 3:3:3. ఏమిటి 3:3 అనుకునేరు? మొదటి 3 ఏంటనంటే 3 అడుగుల దూరం ఉండి మాట్లాడరా తమ్మి, అమ్మ చెల్లి, 3 అడుగులు దూరం ఉండే తల్లి. నువ్వు ఒక అడుగేసేవనుకో, ఆడొక అడుగేసాడు అనుకో, మరో అడుగు సైతాన్ని కలిపేస్తాడు మిమ్మల్ని. పొటాషియం మంచిదే, భాస్వరం మంచిదే, ఎరువులు వేసుకుంటే పంటలు పడతాయి. కానీ ఆ రెండు ఒక దగ్గర తెచ్చి ర్యాపిడ్ చేస్తే మంట పుట్టుద్ది. ఈ అబ్బాయి మంచోడే, అమ్మాయి మంచిదే, ఎవరు దూరమలాలు ఉంటే చాలా మంచిది, దగ్గరికి వస్తే మంట పుట్టుద్ది. 3 అడుగుల దూరముండు అబ్బాయి, మగబ్బాయి. క్రైస్తవ్యంలో మనకున్న మైదార్ రోగం ఏంటంటే అన్నయ్య, చెల్లి, సిస్టర్, బ్రదర్ అంటూ ఊరికే దగ్గర పోతుంటారు. నీ తోడబుట్టినోడా, నీ తోడబుట్టిన ఆడపిల్ల నీ పరిధిలోని ఉండవే. చెల్లి అంటావు, అన్నయ్య అంటావు, తమ్ముడు అంటావు, అక్క అంటావు, ఆంటీ అంటావు, దగ్గరగా చేరతావు. దూరముండు, ప్రమాదం నీ దగ్గరే పొంచి ఉంది. ప్రమాదం నీ దగ్గరే పొంచి ఉంది, జాగ్రత్త సుమ. అందుకే మొదటి 3 ఏంటి? 3 అడుగుల దూరం ఉండు. రెండో 3 ఏంటో తెలుసా? 3 నిమిషాలే మాట్లాడు, ఎక్కువ మాట్లాడద్దు. ఎక్కువ మాట్లాడితే పర్సనల్ మ్యాటర్లో దూరిపోతారు. దూరిపోయి అంటాడు, అయ్యో మీ మమ్మీ డాడీ ప్రేమించరా, నీ ఇంట్లో మీ అన్నదమ్ములు సరిగా చూడరా, నీ ఇంట్లో ప్రేమించే వాళ్ళే లేరా, నీ విషయం నాకు భలే బాధ కలుగుతుంది, నువ్వేం భయపడకు, ఐ లవ్ యూ అంటాడు ఈ దుర్మార్గుడు. అయిపోయింది దీని జీవితం. ఎందుకు అంతసేపు దాంతో సంభాషణ? నీకు అంతసేపు వీడితో సంభాషణ ఎందుకు? మొదటి 3 అడుగుల దూరం, రెండో 3 నిమిషాల సంభాషణ, మూడో 3 ఏంటో తెలుసా? 3 మనిషిని పక్కనెట్టు ఒక క్షేమంగా ఉంటావు. మొదటి 3 అడుగుల దూరం, రెండో 3 నిమిషాల సంభాషణ, మూడో 3 ఎప్పుడూ నీ పక్కన ఉండాలి. నేను ఒక విషయం చెప్పనా? ప్రపంచంలో ఇలాగ దెబ్బతిన్న గొప్ప గొప్ప వాళ్ళలో ఒక ఆయన పేరు చెప్తాను. ప్రపంచాన్ని కదిలించిన, ఉజ్జీవానికి రగిలించిన, పెద్ద ప్రసంగాలు చేసిన జార్జ్ మెక్డొనాల్డ్ అనే భక్తుడు 20 పుస్తకాలు రాశాడండి. బైబిల్ వ్యాఖ్యానం రాశాడండి ఇంగ్లీషులో. అతను రాసిన రచనల చేత క్రైస్తవ్యం, ఆధ్యాత్మ్యం ఎంతో దీవించబడింది. 58 సంవత్సరాలు తనకు మనవరాల వయసు ఉండే పిల్ల, 23 సంవత్సరాల పిల్ల వచ్చి ఏమండి మెక్డొనాల్డ్కి, జార్జ్ మెక్డొనాల్డ్కి తన కష్టమంతా చెప్పుకొని ఏడుస్తుంటే ఏవో కొన్ని మాటలు చెప్పి ఆదరించాడు. ఆదరిస్తే ప్రియులారా, ఏమండి కుర్చీలోంచి నిలబడ్డాడు. ఆ పిల్లను ఆదరణ మాటలు చెప్పాడు. ఆదరించబడిన పిల్ల వెళ్ళిపోయినా బాగుండును, ఈయన కుర్చీలోంచి లేవకపోయినా బాగుండు. ఈయన కుర్చీలోంచి లేచాడు. ఏడుస్తున్న పిల్లను తన గుండె మీదకు తెచ్చుకొని ప్రియులారా ఇలా చెయ్యి పట్టుకొని ప్రియులారా ఆదరిద్దామనుకున్నాడు. అది వేరొక దిశగా వెళ్ళిపోయింది. సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డ్ చేశారు. చర్చోళ్ళందరికీ తెలిసిపోయింది. అయ్యో, మనం గొప్ప సేవకుడు అనుకునేటువంటి వాడు ఈ లైంగిక పాపంలో మనవరాలు ఈడొచ్చిన ఏమండి పిల్లలతో ఇతను లైంగిక పాపం చేశాడని ఏమండి పోలీసులకు అప్పగించారు. సంఘ కాపరిగా తీసేశారు. సాక్ష్యం పోయింది. ఈ రోజున జార్జ్ మెక్డొనాల్డ్ పుస్తకాలు ఎవడో కొనడు, ఎవడో చదవడు. ఈ మధ్య మరొక పెద్ద సేవకుడు అలాగే బజారున పడ్డాడు. ఈ మధ్య కాలంలో మన భారతదేశానికి చెందిన సేవకుడు అమెరికా దేశంలో ప్రియులారా అపాలజెటిక్స్ ఏమండి సమర్థనావాదము చేసేవాడు. బైబిల్ పక్షంగా, క్రీస్తు పక్షంగా సమర్థనావాదము చేసే గొప్ప దైవజనుడు. ప్రియులారా వినండి, ఇలాంటి దానిలో పడ్డాడు. దీనికి వయసుతోనూ వింటున్నారా ప్రియులారా, కాలముతోనూ లేకపోతే స్థితిగతులతోనూ సంబంధం లేదు. ఇది సైతాను కంటే బలమైన పాపం. ఇది మనల్ని అపరిశుద్ధులు చేసేస్తుంది. నేను తెలంగాణ దగ్గర ఒక 5 రోజులు వ్యక్తిగత పరిశుద్ధత మీద సేవకులు చెప్పమన్నారు వాక్యం.
వింటున్నారా మీరంతా? వ్యక్తిగత పరిశుద్ధత మీద సేవకులకు చెప్పమన్నారు వాక్యం. సేవకులకు వాక్యం చెబుతుంటే ప్రియులారా, అప్పటిగా ఆయన వయసు 55 పైన ఉంటాయి. అప్పటిగా నా వయసు ఇంకా 40లోనే ఉన్నాను. వాక్యం చెబుతున్నాను. తమ్ముడా, కొంచెం మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలని ఉంది, రానా అన్నాడు. రెండన్నా నేను ఆ రూముకి పిలిచాను. రూముకి వచ్చి నా ఎదురుగా కూర్చొని వెక్కి అడ్డం మొదలు పెడుతున్నాడు. ఏమన్నా ఏమైందనంటే, ఈ వ్యక్తిగత పరిశుద్ధత గురించి వినలేకపోతున్నాను తమ్ముడు. దేవుడు ఈ పరిశుద్ధుడు గనక ఇంత పరిశుద్ధత ఎదురు చూస్తున్నాడని ఆ వాక్య తలంపులు తట్టుకోలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నేనొక మానసిక వ్యభిచారిణి అన్నాడు. మెంటల్ అడల్ట్రస్ మ్యాన్. ప్రియుడు ఎట్లన్నా అంటే, హోలీ కమ్యూన్ ఇచ్చినప్పుడు, ప్రభురాత్రి భోజన సంస్కారం ఇచ్చినప్పుడు స్త్రీల మధ్యలోకి నేనే రొట్టె రసం ఇవ్వడానికి వెళతాను తమ్ముడా. వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే నాకు ఇష్టమైన సహోదరులను తాకడం, నా ఇష్టమైన సహోదరిని ఇష్టంగా చూడడం నేను చూచి ఈ కళలోంచి అపవిత్రత, నా చేతల్లోంచి అపవిత్రత నా మనసుకి ఎక్కిపోయింది తమ్ముడు. నేను దేవుని పనికి పనికొస్తానా అన్నాడు. 35 సంవత్సరాల సేవ అనుభవం ఉన్నవాడు 20 ఏట వచ్చాడంటే సేవకి, 55 వచ్చేసింది. నేను 40 సంవత్సరాలు పైబడిన కుర్రగాడు నన్ను అడుగుతున్నాడు సలహా. నేను అన్నాను, ఐఎమ్ సారీ అన్నా, మీరు ఒప్పుకోవడం అనేది గొప్ప సంగతి, కానీ నేను ఇచ్చే సలహా మీరు పాటిస్తారా అంటే పాటిస్తానన్నాడు. కొద్ది రోజులు వాక్యం చెప్పడం మానేయండి, కొద్ది రోజు సంఘములో ఆడవాళ్ళ ముందు నిలబడ్డ మానేయండి, మగాళ్ళ మధ్యలో కూర్చోండి, ఎవరు యోగ్యులున్నారు సంఘములో వాళ్ళకి ఇవ్వండి పరిచర్య కొంతకాలం, మీరు ప్రార్థనలో నలగండి. రెండోది, మీ సంఘములో ఆడవాళ్ళ మధ్య రొట్టె రసం పంచడానికి ఆడవాళ్ళనే పంపండి, మగవాళ్ళని రొట్టె అందించిన మగాళ్ళనే పంపండి. ఆడవాళ్ళకి ముందే చెప్పండి, అమ్మా రేపు రొట్టె రసం మీరు అందించాలా, ప్రార్థన చేసుకొని సిద్ధపడి రండి అని ముందే చెప్పండి. వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే మీతో చెప్తారు, అప్పుడు వాళ్ళ ఆపి ఇంకోళ్ళు చెప్పండి. కానీ ఆడవాళ్ళ మధ్యలోకి మగాళ్ళని పంపియొద్దు. ఈ ఆడాళ్ళ మధ్యలోకి మగాళ్ళని పంపియొద్దు, ఈ మగాళ్ళ మధ్యలోకి ఆడాలని రానియొద్దు. ప్రియులారు, ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను అనుకోకండి. నేను ఇందాక చెప్పాను, సైతాను కంటే బలమైన వారెండు. వ్యభిచారము, జారత్వం సైతాను కంటే బలమైనవి. దానికి మనం చిక్కిపోతున్నాం ఈ రోజుల్లో. మన మంచోళ్ళమే, దేవుని ఉండాలని ఉంది, జీవితాలు బాగుపరుచుకోవాలని ఉంది, కానీ ఎక్కడో దెబ్బతీస్తున్నాడు వాడు. ఆ భయానికి కొంచెం కటువుగా చెప్పాను. కారణం, ఈ మందిరమునకు చెందిన దేవుడు చెప్పండి, ఎవరైనా పరిశుద్ధుడు, పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆయన సార్వభౌముడు, పరిశుద్ధుడు. ఈ దర్శనం మనకు వచ్చిందా? మందిరానికి చెందిన దైవ దర్శనం కలిగిందా అనేది నా ప్రశ్న. ఇంకెక్కువ వివరించలేను, మిగిలింది మీరు ధ్యానం చేసుకోండి. ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ సమయం లేదు గనక 3వ తలంపుకి వెళతాను. 3వ తలంపు ఏంటనంటే, మందిర సభ్యుల దర్శనం. మందిర దర్శనం, మందిరానికి చెందిన దైవ దర్శనం, మందిరమునకు సంబంధించిన సభ్యుల దర్శనం. ఇప్పుడు యెషయా మందిరం బయట ఉన్నాడు కదా, మందిరము లోపల ఎవరున్నారనంటే శరాపులున్నారు, వారే మందిర సభ్యులు. వీళ్ళ గురించి కొంచెం వివరణ ఇచ్చి ముగిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మందిర సభ్యులు ఎట్లున్నారో చూడండి ప్రియులారా. 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందనంటే, వినండి, వివరిస్తాను. 6 రెక్కలున్నాయట ప్రతి శరాపుకి. 6 రెక్కల్లో 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పేసుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పేసుకున్నారు. ఎందుకంటే దేవుని పరిశుద్ధతను సన్మానించడానికి. 2 రెక్కలతోనే ఎగురుతా ఉన్నారు. ఇది నాకేమి నేర్పించిందంటే, మందిర సభ్యులంటే తమ దగ్గర ఉన్న సమయమైనా కానీ, ధనమైనా కానీ, బలమైనా కానీ ఎక్కువ దేవుని కొరకు, తక్కువ తమ కొరకు వాడుకున్నోలే మందిర సభ్యులు. 4 రెక్కలు దేవునికి, 2 రెక్కలు తమ కొరకు. ఎవరైతే తమ జీవితంలో దేవుడు ప్రసాదించిన సమయాలు, ధనము, బలము ఎక్కువ దేవుని కొరకు ఖర్చు పెడతారో, తక్కువ తమ కొరకు ఉంచుకుంటారో, వారే మందిర సభ్యులు. అందరూ మందిర సభ్యులు కాదు. ఓ అమ్మ, వింటున్నారా?
మేము బాప్తిస్మం ఎక్కడే పొందామండి, మా పెళ్ళి ఎక్కడయ్యిందండి, మా పిల్లగాడికి ఎక్కడే పేరు పెట్టినారండి, మా కొడుకు ఎక్కడే పెళ్లి చేశామండి, మేము మందిర సభ్యులమే అని నువ్వంటే లెక్కక మందిర సభ్యుడువులే. ఆయన లెక్కకైతే కాదు, ఎక్కడ లెక్కకే నువ్వు మందిర సభ్యుడివి. వింటున్నారా మీరంతా? ఎక్కువ దేవుని కొరకు, తక్కువ తమ కొరకు వాడుకునేవారు మందిర సభ్యులు. మొదటి తలంపు. రెండో తలంపు ఏంటో తెలుసా? శరాపులంటే అందమైన దేవదూతలు. ఏంటమ్మా? వాళ్ళు భలే ఆ దేవుని తర్వాత అందమైన దేవదూతలు వారే కదా. అటువంటి అందమైన దేవదూతలు ఆ శరాపులు ఏమనుకుంటున్నారో తెలుసా? మందిర సభ్యులుగా ఈ మందిరములో దేవుడు ఆ ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండగా మేము మా అందం ఆయనకి కనబడకూడదు, ఎవరికి కనబడకూడదు. తప్పేసుకుంటున్నారు. మా అందము మేము ఎవరికీ కనబడకూడదు. మందిర సభ్యులు ఎలా బ్రతుకుతారనంటే మా దేవుడు కనబడాలి తప్ప నేను కనబడకూడదు, మా అందము కనబడకూడదు. ఇదేనా మన మనసు? 1000 రూపాయలు కానుకిస్తేవి, నీ పేరు 5000 సార్లు చెప్పాలి. ఇక్కడ సిస్టర్ గారు 5000 ఇచ్చారు, సిస్టర్ గారు 5000 ఇచ్చారు, ఈ కోటాలో సాయం చేశారు, దేవుని స్తోత్రం చెప్పండి, దీనికి ఒక చిట్టా చదవండి. నువ్వెందుకు కనబడాలని తపన? కొంతమంది ప్రియులారా, దేవుడే పరిపూర్ణమైన సౌందర్యము గలవాడు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు కదా. ఇప్పుడు ఆయన అందమే, ఆయన సౌందర్యమే కనబడాలి అని ఆలోచించవలసిన మనము మా అందాలు చూడండో అన్నట్టుగా వస్తారు. వేల్పూరులో మంచోళ్ళు బాగానే వచ్చినారు, కానీ మా విశాఖపట్నంలో చూస్తే పండుకోతులు సీట్ వెనకాల ఉన్నట్టు వీళ్ళు 2 పెదాలు ఆ సీట్ల ఎర్రగా ఉంటాయి. పండుకోతికి వెనకాల ఉంటాయి 2 సీట్లు ఎర్రగా ఉంటాయి ఆ పండుకోతులకి. ఈ మాయిదారు రోగం ఏంటో కానీ అమ్మలక్కలకి ఈ పెదాలు దేవుడిచ్చిన అందమైన పెదాలు ఉండని రాదా, దాని కృత్రిమైన అందం తెచ్చుకోవడానికి ఎర్రగా రాసుకొని వస్తారు. కొంతమంది చెల్లెళ్ళు పెదాలు తాగరు, పప్పీ కుక్కలాగా ముందు పీక్కుంటారు జుత్తు. ఏమే పప్పీ కుక్క, మంచి జుత్తుండి ఉండని రాదా, నేను అందగత్తిని, నా అందం కనబడాలి. ఈ మధ్య ఆమె దండం పెడతానారేమనుకోకండి, మీ సామ్రాజ్యంలోకి వస్తున్నాను. ఈరోజు నీ ఆడాలకి మేము అంత సౌందర్యవంతులమో అందగాళ్ళమని కనపరచడానికి వీళ్ళకి వచ్చిన మాయిదారు గుణం ఏంటో చెప్పనా? ఇక్కడ ఈ జబ్బ కన్నాం, ఇక్కడ ఈ జబ్బ కన్నాం, వెనకాల వీపు కన్నాం. ఏమండి, కన్నాల బ్లౌజులు వేసుకోవడానికి, ఒళ్ళు చూపించుకోవడానికి సిగ్గులేదు. ఆడాళ్ళు ఒళ్ళు కప్పుకుంటేనే గౌరవం. ఒళ్ళు బాగా కప్పుకున్న ఆడది సంస్కారము, సభ్యత కలిగిన సాంప్రదాయకమైన ఆడది. ఒళ్ళు చూపించుకునే ఆడది సినిమాలో కనబడే వేశ్య. వేశ్యలు ఒళ్ళు చూపించుకుంటారు, సంసారులు ఒళ్ళు దాచుకుంటారు. ఏమమ్మా, మా వాళ్ళు కూడా మగపిల్లలు, వీళ్ళు కూడా మా అందం ఏంటి తక్కువ అని వీళ్ళు అందం చూపించేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఈ మగాళ్ళకే మాయిదారు రోగము. ఇలా గిడ్డెక్కించుకుంటాడు, ఇలా గిడ్డెక్కించుకుంటాడు, వెనకాల డెక్కించుకుంటాడు, మధ్యలో పావురొట్టెలో ఎగురుతుంటే ఎంత జుత్తు. ఏమిట్రా ఈ ఫోజు, పోకిరి కుర్రోడా? చేతులేమో బైబిల్ పెడితేవి, నువ్వే మందిరానికి వస్తేవి, యేసు ప్రభుకు ప్రాతినిధ్యం ఇస్తున్నావు. ఏమిటి ఫ్యాషన్ అని అంటే, నేను కనబడాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి, అందరూ నన్ను ఎవడు గుర్తించాలని ఆకలి మనకి ఎక్కువ. మందిర సభ్యులు అట్లుండరు. నేను గుర్తించబడక్కర్లా, నా అందం ఎవడ కనబడనక్కర్లా, నా ప్రభువు కనబడితే అంతే చాలు. వింటున్నారా లేదా? రెండో సంగతి చెప్తాను, వినండి. మందిర సభ్యులు ఎక్కువ దేవుని కొరకు, తక్కువ తమ కొరకు ఉంచుకుంటారు. మందిర సభ్యులు వారు కనబడాలనుకోరు, ఆయన కనబడాలని అనుకుంటారు. మందిర సభ్యులు ఇంకెట్లుంటారో తెలుసా? అది యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, క్షమించండి 4వ వచనంలో, 3వ వచనం అడుగు నుంచి చదువుతున్నాను. సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమమ చేత నిండగా అని రాసి ఉంది. అక్కా, చెల్లి, తమ్ముడన్న వింటున్నారా? వారు గాన ప్రతిగానాలు చేస్తుంటే వారి స్తుతులలో శబ్దం ఉంది, వినబడుతుంది. ఆ శబ్దముతో గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయట. ఏమండి, అది అదిరిపోవడమే కాదు, ఆ దర్శనము చూసిన దైవజనుడు గుండె కూడా అదిరిపోతా ఉంది. అంటే వారి స్తుతులలో శబ్దాలు వినబడుతున్నాయి, వారి స్తుతులలో శక్తి కూడా ఉంది. శక్తి యెషయాను కదిలిస్తుంది, శబ్దం మందిరపు గడప కమ్ములను కదిలిస్తూ ఉంది. మందిర సభ్యులు అంత బాగా ఆరాధిస్తారు. వారు స్తుతించి పాడుతుంటే ఎదుటి వారి గుండెల్లో పని జరుగుద్ది.
వారు స్తుతించి పాడుతుంటే ఆ శబ్దాలు అందరికీ స్పష్టంగా వినబడతాయి. ఈ రోజున శబ్దాలతోనే ఆగాము. శక్తి ఏది? మనం పాడుతున్న పాటను ఎదుటి మనిషిలో క్రియ చేస్తున్నాదా? నేను పాడడానికి గల కారణం ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. క్రైస్తవ వ్యతిరేకగా ఆ పాట విన్నాను. ఆ ప్రేమ అర్థం చేసుకుని ప్రభు తట్టు ఆకర్షించబడ్డాను. వారప్పుడు పాడిన ఆ పాటలో శక్తి బయటకు వచ్చింది, నన్ను తాకింది. నశించు ఆత్మలెన్నో నా చింతనే ఉండగా, నా ప్రభువా నాకిమ్మయ్యా నీ హృదయ భారంబునని కల్వరి బ్యాప్టిస్ట్ చర్చిలో వైజాగ్లో యవనస్తులు పాడుతుంటే, నేను సేవకు రావాలి, ఇన్ని ఆత్మలు నశించి ఉంటుండగా నేను దేవుని సేవ చేయాలని ఆ పాట కూడా నాకు తాకి. అందుకే పాటలంటే విపరీతమైన గౌరవం నాకు. ఆ పాటలకు వాద్య సహకారం అందించే వాళ్ళంటే మేము స్పీకర్స్ని ఎట్లా చూసుకుంటామో, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే తమ్ముళ్ళు కూడా సేమ్ రెస్పెక్ట్ అంతే. మేము డబ్బులు ఇచ్చాం, వాయిద్యాలు వాయించారు అన్నట్టు ఉండదు. మాకు స్పీకర్స్ ఎంతో, మా అసెంబ్లీలో మా మీటింగుల్లో ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళు కూడా సేమ్ రెస్పెక్ట్. వాళ్ళకి అంత ఖరీదైన హోటల్లోనే పెడతా, వాళ్ళకు కూడా ఖరీదైన గిఫ్ట్ ఇచ్చే పంపిస్తా. ఎందుకో తెలుసా? అసలు ప్రసంగికులు తరువాత వచ్చి పోరాడతాం, కానీ పాటల ద్వారా వీరు సైతాన్తో పోరాటాన్ని ముందు దిగే వాళ్ళు, వాద్య కళాకారులు, కీర్తనలు పాడేవాళ్ళే కదా ముందు నిలిచింది యుద్ధానికి. అయితే పాడుతున్నప్పుడు దాంట్లో శక్తి బయటకు రావాలి, పాడుతున్న శబ్దాలు ఎదుటి వారికి తగలాలి. అప్పుడే సరైన మందిర సభ్యులం అనుకుంటాం. మనం పాడుతుంటాం కానీ పాడిన పాట ధ్యానం చెయ్యం కాబట్టి శక్తి ఉండదు. పాడిన పాటలో శబ్దాలు మాత్రం బాగా వినిపించి మేము చాలా బాగా పాడాం అనుకుని వెళ్ళిపోతాం. వింటున్నారా లేదా? మందిర సభ్యులు స్తుతులో శబ్దము శక్తితో స్తుతులు చెల్లిస్తారు. ఇది మూడో సంగతి. మొదటి మాట ఎక్కువ దేవుని కొరకు, తక్కువ తమ కొరకు. రెండవ మాట దేవుడే కనబడాలి, మీరు కనబడకూడదు. మూడవ మాట వారి ఆరాధన స్థుతిలో శబ్దం ఉంటుంది, శక్తి ఉంటుంది. నాలుగో సంగతి చెప్తాను చూడండి. నాలుగో సంగతి చెప్పి ముగించేస్తాను, టైం ఎక్కువైంది. చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది, నేను చదువుతున్నాను 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అనెను. మందిరములో ఉన్న మందిర సభ్యుడు మందిరములో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బలిపీఠం మీద ఉన్న నిప్పును కారుతో చేతబట్టి నా పెదాలకు తగిలించినాడు. నీ పాపములు తొలగిపోయిను, నీ దోషములకు ప్రాయశ్చిత్తమాయనని ఆ శరాపు మందిర సభ్యుడు చేసిన సేవేంటో తెలుసా ప్రియులారా? అది సువార్త సేవ. మందిర సభ్యులంటే మందిరంలో స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అనుకునే వాళ్ళు కాదు. మందిరం బయటికి వెళ్ళి యేసు నీ పాపముల కొరకు చనిపోయిన గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తం అయింది, నీ దోషము తొలగిపోయింది, యేసును నమ్ముకో రా అని పిలుపునిచ్చే వాళ్ళే మందిర సభ్యులు. ఇప్పుడు చెప్పండి, మన మందిర సభ్యులమేనా? ఎక్కువ దేవునికి, తక్కువ మన కొరకు వాడుకునే మనుషులమా? దేవుడు మాత్రమే కనబడాలి, నేను కనబడకూడదు అనుకునే మనస్తత్వమేనా మనది? మన ఆరాధన స్థుతుల్లో శక్తి శబ్దం రెండు మిళితమై ఉన్నాయా? అలాగనే బయటికి వెళ్ళి, మందిరం బయటికి వెళ్ళి యేసు నీ పాపాల కొరకు చనిపోయాను, నీ పాపాలకు ప్రాయశ్చిత్తమాయెను, యేసును నమ్ముకో అని బయటికి వెళ్ళి సువార్త చెప్పే అలవాట్లే మనకు వచ్చాయా? లేకపోతే మందిర సభ్యుల దర్శనం పొందండి, సరైన మందిర సభ్యులు కండి. మందిరానికి చెందిన దైవ దర్శనము చూడండి, ఆయన చిత్తమని చెప్పండి. సార్వభౌముడు గనక పరిశుద్ధత కొరకు మంట కలిగి ఉండండి, ఆయన పరిశుద్ధుడు గనక మందిర దర్శనము కలిగి ఉండి మందిరమునకు వచ్చి దేవుని మార్గాల విషయమే బోధన ఉందండి, దేవుని త్రోవలో నడవడం నేర్చుకోండి. ప్రియులారా, అక్కడికి వచ్చి ప్రియులారా దేవుని ప్రసన్నతను చూడండి, అక్కడికి వచ్చి దైవ ధ్యానమే చెయ్యండి, ఆ స్థలమును బాగా ప్రేమించండి, అక్కడ దేవుని తేజో మహిమ నిలిచి ఉంటుంది. మందిర దర్శనం, మందిరానికి చెందిన దేవుని దర్శనం, మందిరానికి చెందిన సభ్యుల దర్శనం, ఈ మూడు నీకు అర్థమైతే వేల్పూరు స్థానిక సంఘం ద్వితీయ వార్షికోత్సవం, మందిర ద్వితీయ వార్షికోత్సవం సరిగా చేసుకున్నట్టు లెక్క. అది చూచిన యెషయాకు ఒక స్వరం వినబడుతుంది, ఎవరు వెళతారు?
ఆ నిమిత్తం ఎవరిని పంపేదమంటే, ఇదిగో నేనున్నా, బిహోల్డ్ హియర్ ఐ యామ్, బిహోల్డ్ హియర్ ఐ యామ్, ఇదిగో నేనున్నాను. మందిరము నాకు అర్థమైంది, మందిరానికి చెందిన దేవుడు అర్థమైనాడు, మందిరానికి చెందిన సభ్యులు నాకు అర్థమైనారు. ఇగో దేవుని కొరకు బ్రతకడానికి ఇదిగో నేనున్నాను, నన్ను పంపించు, నీ కొరకు పని చేస్తాను. వాళ్ళు వినకపోయినా చెప్తాను, వాళ్ళు గ్రహించకపోయినా చెప్తాను, వాళ్ళ హృదయాలు కుమిపోయినాయి, అయినా వారి ముందు నీ సేవ చేస్తాను. నీ కొరకే బ్రతుకుతా, నీ కొరకే బ్రతుకుతా, నీ కొరకే బ్రతుకుతా. ఇదే మన తీర్మానం అయితే ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మన మనోనేత్రాలు వెలిగించబడినట్టు లెక్క. లేకపోతే గుడ్డి వాళ్ళగా మళ్ళీ ఇళ్ళలకు పోతున్నామని లెక్క. గుడ్డోలుగా పోతారో, మనోనేత్రం వెలిగించబడిన వారిగా పోతారో ఇక మీ ఇష్టం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనా సమయం పోగొట్టుకోకండి. దుష్టుడు ఆ సమయంలో మిమ్మల్ని చేపడతాడు, అది నా భయం. మీరెందుకు వాడి చేతిలో చిక్కడం? ప్రార్థన చేసుకుందామా? ఇదిగో నేనున్నాను, మందిరము నాకు అర్థమైంది, మందిరానికి చెందిన దేవుడు అర్థమైనాడు, మందిరమునికి చెందిన సభ్యులు ఎలా ఉండాలో బోధపడింది. నేను అలా బ్రతుకుతాను, ప్రభు కృపను కోరుతానని ప్రార్థన చేసుకుందాం. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా ఇంకా నీ హృదయం రాయిలాగా చేసుకుని ఇదివరకు ఎట్లుంటివో అలాగే ఉంటానంటే నేనేం చేసేది చెప్పు? అప్పుడప్పుడు ఇలాగ అనుకుంటాను, దేవుడే బాగు చేయలేనోడు నీకెవడ బాగు చేస్తాడు? దేవుడే బాగు చేయలేని స్థానానికి నేను వెళ్ళిపోతే నన్ను ఎవడ బాగు చేస్తాడు? బాగు చేయగోరిన దేవుడు వెనకాల పడుతున్నాడు. వాక్యం మీద వాక్యం, సూత్రం మీద సూత్రం, తలంపు మీద తలంపు, ఉదాహరణ మీద ఉదాహరణ, సూక్తి మీద సూక్తి, ఆలోచన మీద ఆలోచన మన వరకు తెస్తే ఇంకా పరివర్తన చెందకపోతే ఎలాగ చెప్పండి? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభువా నేనున్నాను, ఆపాదమస్తకం నీకు అర్పిస్తాను. నన్ను వాడుకోవా దేవా, నన్ను వాడుకోవా, నన్ను బలపరచవా. నీ మందిరం ఏంటో గ్రహించి బ్రతుకున్నట్లు కృపివ్వండి. మందిరానికి చెందిన దేవుడువైన నిన్ను గ్రహించి బ్రతుకున్నట్లు కృపివ్వండి. సరైన మందిర సభ్యుడిగా జీవించే దీవెన నాకు ఇవ్వండి అని నిజంగా అడిగే మనసు మీకుంటే ఈ మధ్యాహ్నం మీరు ఉన్న చోట మీ బైబిల్ని చేత పట్టుకొని మీ బైబిల్ పైకెత్తి, స్వామన్న ఒక తీర్మానం చేస్తున్నా, తమ్ముడు స్వామిగారు ఒక తీర్మానం చేస్తున్నా, స్వామంకులు ఒక తీర్మానం చేస్తున్నా అని మీ బైబిల్ని చేత పట్టుకొని పైకెత్తే ప్రార్థన చేసుకుంటారా? మీ కొరకే ప్రార్థన చేస్తాను, దీవెనిస్తాను. వందనాలు చెల్లెలా, వందనాలు అక్క, వందనాలు సహోదరి, వందనాలు తమ్ముడు. ప్రభు నిన్ను దీవించునుగాక, నిన్ను బలపరిచి వాడుకునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ చెల్లెలా, ప్రభు నిన్ను ఆశీర్వదించు. ఇంకెవరైనా ఉన్నారా? మంచిది, చేతులు దించండి. మా ప్రియమైన తండ్రి, ఈ మధ్యాహ్నం మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన గడియల కొరకే మీకు వందనములు. మీ విన్న వాక్యం మా జీవితంలో పనిచేయనివ్వండి. నీ దాసుడు, సంఘములో బాధ్యత గల సహోదరులు పడిన ప్రయాసకు తగిన ఫలం ఇవ్వండి. ఈ 2 పగళ్ళు మందిరాన్ని గురించి నీతో ఆయన ఏమైతే మాట్లాడడానికి తలంపులు ఇచ్చినావో, నీతో ఉన్న గడియల్లో నువ్వు నాకు ఇచ్చిన తలంపులు మా ప్రియులందరికీ చెప్పాను. వారిలో పని చేయనివ్వండి. ఇక మా ముందు ఒక్క రాత్రి సభ మాత్రమే మిగిలింది. దేవా, దాన్ని కూడా దీవెనకరంగా చేయండి. మమ్మల్ని కలుసుకోండి, మహిమ మీరు మాత్రమే పొందండి. యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాను తండ్రి. త్రియేక దేవుని ఉన్నతమైన ప్రేమ, కృపా, సమాధానములు సదా మీకును మీ కుటుంబాలకును స్థానిక సంఘానికి సేవకులకు సదా తోడుగుండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమెన్.